This టాప్‌లోకి conference వెళ్ళాలి will అంటే now be recorded. ఎక్కువ బ్యాక్ లింక్స్ ఉండాలి. అంటే మనం సైట్ ఎంత బాగా డిజైన్ చేసుకొని, దాని కంటెంట్ ఎంత బాగా రాసుకున్నా గూడా, హాఫ్ పేజ్ అనేది హ్మ్. లేకపోతే ఏమవుతుంది అంటే, సైట్ అనేది ఎట్టి పరిస్థితిలో టాప్‌లోకి వెళ్ళదు. అందుకేంటంటే, అంటే ఇప్పుడు మీరే ఉన్నారు డెవలపర్స్ లాంటి వాళ్ళు సైట్ క్రియేట్ చేస్తారు, కంటెంట్ ఇస్తారు గానీ, తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేయలేరు. అంటే ఇలా చేయకుండా వదిలేసినా గూడా, కంటెంట్ ఎంత బాగా రాసినా గూడా, మనకి సబ్మిషన్స్ లేకపోతే సైట్ అనేది ఏ కీవర్డ్ కూడా పొజిషన్ అవ్వదు. అంటే మంచి పొజిషన్ అవ్వదు. అంటే ఏ 10th పేజ్‌లోనో, 8th పేజ్‌లోనో పొజిషన్ అయితది. గూగుల్‌లో ఎక్కడో చోట పొజిషన్ అయితది. మనం రాసిన ఆన్ పేజ్‌కి మనం లింక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పొజిషన్ అయితది. ఇవాళ కాకపోతే ఒక 10 డేస్, 15 డేస్ తర్వాత అయినా పొజిషన్ అయితది గూగుల్‌లో ఏదో ఒక కీవర్డ్‌కి. కానీ ఇక్కడ యాక్చువల్లీ మనకు కావాల్సింది నా చెప్పండి. సైటు అది నేను చెప్పాను కదండి వైజాగ్ అని, అది ఈ రోజు వర్డ్‌ప్రెస్ కి లింక్ చేశానన్నమాట ఓకే. ఆఫీస్‌లో. దాని మీద అంటే ఈ మొత్తం ఈ క్లాసెస్ అంతా దాని మీదే ట్రై చేస్తే బెటర్ ఏమో అని కొంచెం అర్థమవుతదేమో అని నాకు. చెయ్యండి. అంటే కొంచెం మిడిల్ అవ్వనివ్వండి. అంటే మనకి ఇదుంది మెయిన్ కాన్సెప్ట్ వర్డ్‌ప్రెస్ గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంది. ఓకే. సో, గూగుల్ సెర్చ్ కన్సోల్ హాఫ్ పేజ్ అయిపోయిన తర్వాత గూగుల్ సెర్చ్ కన్సోల్ వస్తుంది. అంటే ఫస్ట్ ఏంటంటే మనం సైట్ అంతా డొమైన్ రెడీ చేసుకున్న తర్వాత బేసిక్ డిజైన్ ఒక 2, 3 పేజెస్ డిజైన్ చేసిన తర్వాత గూగుల్ సెర్చ్ ఇంజిన్‌కి సబ్మిట్ చేసేయాలి సైట్‌ని. అంటే సైట్ డిజైన్ చేసుకున్నాక గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సబ్మిట్ చేయాలి. అది వెబ్ మాస్టర్స్‌లో చేస్తాం కాన్సెప్ట్ అనేది. ఆ లింక్ చేసిన తర్వాత ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే గనుక ఆన్ పేజ్‌లో ఎడిటింగ్స్ కొన్ని చేంజెస్ చేసుకొని ఆఫ్ పేజ్ స్టార్ట్ చేసేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ కంటిన్యూషన్ కాన్సెప్ట్స్ కాబట్టి సో, ఆన్ పేజ్ అయిపోయిన తర్వాత ఆఫ్ పేజ్ ఏం చేస్తాం అన్నది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అది వెబ్ మాస్టర్స్ అయ్యాక మీరు ట్రై చేయండి. అప్పటికి మీకు అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఏమైతదంటే ఒక 60% అయ్యింది. సో, మిగతా 60% మీరు లింక్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయాలంటే అదంతా చాలా కొద్దిగా హెడేక్ అయితది. ఒక ఓకే. 4 క్లాసెస్ వెయిట్ చేయండి. ఈ వీకెండ్‌కి ప్లాన్ చేసుకోండి. ఈ వీకెండ్ లోపు అయిపోతది ఆ టాపిక్ వరకు. అది అయిన ఓకే. తర్వాత దాన్ని బట్టి మీరు చూసుకొని స్టెప్ బై స్టెప్ చూడండి. సో, ఆన్ పేజ్ వరకు అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైట్ డిజైన్ చేసుకొని మీరు డిజైన్ చేసుకొని మెనూ పేజెస్ ఏం కావాలన్న దాని వరకు చేసుకోండి. ఆఫ్ పేజ్ అయితే ఏం చేయలేము. ఆన్ పేజ్ చేసుకున్న తర్వాత వెబ్ మాస్టర్స్ చేయాలి మీరు. ఆ వెబ్ మాస్టర్స్ కాన్సెప్ట్ అనేది నేను చెప్తాను మీకు. ఈ వీకెండ్‌లో మనకి ఇవాళ రేపు ఈ హాఫ్ పేజ్ అయిపోతే ఎల్లుండి వెబ్ మాస్టర్స్‌కి వస్తాము. అందులో బేసిక్‌గా మీరు చేయాల్సిన టాస్క్ ఏంటనేది చెప్తే దాన్ని బట్టి మనం చూద్దాం. ఓకే. ఓకే. సో, ఈ హాఫ్ పేజ్ సబ్మిషన్స్ అంటే ఎస్‌ఈఓ హాఫ్ పేజ్ అంటారు. లేకపోతే హాఫ్ పేజ్ సబ్మిషన్స్ అంటారు. లేకపోతే బ్యాక్ లింక్ సబ్మిషన్స్ అంటారు. సో, ఇక్కడ ఏంటిది అంటే గనక మన సైట్ డేటా కావాలి. ఓకే. మన సైట్‌లో ఉన్న డేటా కావాలి. సో, ఆ డేటాని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే బయట వేరే సైట్‌లో సబ్మిట్ చేస్తాం. అంటే ఏంటంటే మనకి పాపులారిటీ కోసం. అంటే మనం ఏం చేస్తామన్నది మనకు మనకు తెలుసు. ఓకే. మన సైట్ ఎంత బాగుంది, ఏం చేస్తున్నాం ఇదంతా కూడా మనకు తెలుసు. కానీ పీపుల్‌కి మన గురించి తెలియాలంటే మనం ఏం చేయాలంటే బయట పబ్లిసిటీ చేయాలి. సో, గూగుల్ కూడా చెక్ చేస్తున్నది అదే. ఓకే. హౌ దిస్ సైట్ ఈస్ గుడ్ అట్ ఆన్ పేజ్ అండ్ హౌ మెనీ లింక్స్ అంటే లింక్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ సైట్‌కి ఎన్ని సైట్స్‌తో రిలేషన్‌షిప్ ఉంది. అంటే హెల్తీ రిలేషన్‌షిప్ అంటే ఆ సైట్స్‌కి ర్యాంకింగ్ బావుండాలి. అంటే మోజ్ అథారిటీ చెక్ చేసాం కదా! మొన్న పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, మోజ్ వాళ్ళ ఎక్స్‌టెన్షన్ యేసుకొని అలాగా మంచిగా అవును. ఉన్న సైట్స్ ఏం చేస్తామంటే మనం ఈ లింక్స్ తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తాం. ఓకే. ఇక్కడ సైట్ తీసుకుంటే ఇక్కడ మన సైట్ తీసుకుంటున్నాను నేను. డిజిటల్ ట్రైనింగ్ డాట్ కామ్. సో, ఈ సైట్ మనకి కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. ఓకే. సో, బట్ నేనేంటంటే ఒక మీడియం కొన్ని పేజెస్ పెట్టాను. ఇక్కడి వరకు నేను యూజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఓకే. సో, ఇక్కడ ఏంటిది అంటే గనక ఇప్పుడు సైట్ ఉంది. ఆన్ పేజ్ అంటే ఏమేం చేయాలి? ఆన్ పేజ్ ఏ పేజ్‌కి చేయాలండి? ఇప్పుడు నా దగ్గర 4 పేజెస్ ఉన్నాయి. ఆన్ పేజ్ ఏ పేజ్‌కి చేయాలి నేను? ఆన్ పేజ్. 4 పేజెస్ ఉన్నాయి నా దగ్గర. హోము, డీఎం, కాంటాక్ట్, బ్లాగ్ అని ఉన్నాయి. ఆ పేజెస్ కావచ్చు, పోస్టులు కావచ్చు. ఈ నాలుగిట్లో దేనికి ఆన్ పేజ్ చేయాలి నేను? దేనికి హోమ్ పేజ్ చేయకూడదు? హోమ్ పేజ్‌కి చేయాలి. ఇంకా నెక్స్ట్ ఇమేజ్ కి. హ్మ్. ఇక్కడ ఏంటి అంటే గనక ఆన్ పేజ్ అంటే ఏంటంటే మనం హోమ్ పేజ్‌ని కూడా ఒక కీవర్డ్‌తోనే టార్గెట్ చేసుకుంటాం. హోమ్ పేజ్ మీద క్లిక్ చేసినప్పుడు గాని, ఆ హోమ్ పేజ్ కూడా ఏ కీవర్డ్‌తో ల్యాండ్ అవ్వాలనుకున్నప్పుడు హోమ్ పేజ్‌కి కూడా ఒక టైటిల్, ఒక కంటెంట్ ఉంటది కదా! సో, మనం ఆన్ పేజ్ అనేది ఏంటంటే మన సైట్‌లో పెట్టిన ఎయిదర్ పేజ్ కావచ్చు, పోస్ట్ కావచ్చు. ప్రతి దానికి కూడా మనం ఆన్ పేజ్ చేయాలండి. అంటే మీరు డిజిటల్ మార్కెటింగ్ పెట్టాము.
సో ఇందులో డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను ఇందులో కంటెంట్ పెట్టాను. ఈ ఈ కంటెంట్ ఈ పేజ్ని నేను ఏ కీవర్డ్తో పొజిషన్ చేయాలనుకుంటున్నానో అది మెయిన్ కీవర్డ్ తీసుకొని దాని సపోర్టింగ్ కీవర్డ్స్తో యూజర్కి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టుగా కంటెంట్ పెట్టుకుంటాను. సో ఈ కంటెంట్ పెట్టుకునేటప్పుడు ఇంకేం రూల్స్ ఫాలో అవ్వాలనేది ఆన్ పేజ్లో డిస్కస్ చేసాం. ఓకే, సో ఇది పేజ్ కావచ్చు, పోస్ట్ కూడా కావచ్చు. పోస్ట్ పేజ్ అంటే ఇంకా అందులో సబ్ కేటగిరీస్ ఏం ఉండవండి. సబ్ కేటగిరీస్ ఇన్ ద సెన్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అని కొట్టినప్పుడు లెసన్ 1, లెసన్ 2, లెసన్ 3 రావాలి అంటే అలాంటి పోస్ట్ కింద వేసుకుంటాం. జస్ట్ ఇలా క్లిక్ చేసినప్పుడు ఓన్లీ సింగిల్ ఎజెండా కిందే అనుకుంటే కనుక దాన్ని పేజ్ కింద వేసుకుంటాం. సో ఏదర్ పేజ్ తీసుకున్న పేజ్ అంటే యాజ్ యూజువల్గా కాంటాక్ట్, అబౌట్ అస్, హోమ్ పేజెస్ తీసుకుంటాం. మిగతావన్నీ కూడా ఏంటంటే పోస్టుల కింద తీసుకుంటాం బెటర్. ఓకే, సో ఎదురు పోస్ట్ అయినా పేజ్ అయినా మీరు కంపల్సరీ ఏం చేయాలి, ప్రతి పేజ్ని కూడా ఒక కీవర్డ్తో టార్గెట్ చేసుకోవాలి. కీవర్డ్తో టార్గెట్ చేసుకోకుండా రాసినట్టయితే కనుక అది అనవసరం, దేనికి పోస్ట్ అవ్వదు. అలాంటిది ఏంటంటే కాంటాక్ట్ అజ్ ఉందనుకోండి, కాంటాక్ట్ అజ్ని మ్యాక్సిమం ఎవరు కూడా ఏ కీవర్డ్తో కూడా చేయరు. జస్ట్ అందులో ఏం చేస్తారంటే అయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ పెడతారు, లేకపోతే కనుక ఏం చేస్తారంటే కాంటాక్ట్ ఫామ్ ఉంటుంది కదా, సో కాంటాక్ట్ ఫామ్ పెడతారు. సో కాంటాక్ట్ ఫామ్ వరకు మనం ఏం కంటెంట్ అయితే ఏం రాయము, అంటే అది ఆటోమేటిక్గా ఎవరైనా మన ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ నేమ్ కొట్టి కాంటాక్ట్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, దానికి ఆప్టిమైజేషన్ ఏం విడిగా కంటెంట్ ఏం పెట్టే పని అయితే ఏం లేదు. బట్ మిగతాది ఏది పెట్టుకున్నా అబౌటస్ కూడా అవసరం లేదు. కాకపోతే అందులో కూడా కొంచెం కంటెంట్ వైజ్ ఏదైనా ప్రజెంట్ చేసుకుంటే కనుక మంచిది. అంటే మన గురించి అక్కడ కీవర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, సో మనం టాప్ ఇన్ ద మార్కెట్, బెస్ట్ ఇన్ ద మార్కెట్ అలాంటి వర్డ్స్ వాడుకొని కూడా టార్గెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం ఎదురు పేజ్ కానీ పోస్ట్ కానీ ఆన్ పేజ్ చేయాలి. సో ఆన్ పేజ్ అంటే ఒక కీవర్డ్ తీసుకుంటాం, ఆ కీవర్డ్తో ఆ పేజ్ని ఆప్టిమైజేషన్ చేస్తాం. అంటే దాని యొక్క వాల్యూని పెంచడం కానీ దాన్ని మ్యాక్సిమైజ్ చేయడం అంటాం. సో అలా మ్యాక్సిమైజ్ అయిన పేజెస్ని మాత్రమే గూగుల్ ఏం చేస్తుంది అంటే రీడ్ చేస్తుంది. మిగతా పేజెస్ని రీడ్ చేస్తుంది కానీ పొజిషన్ చూపించడం అనేది చాలా చాలా తక్కువ. ఓకే, సో అలా ఆన్ పేజ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మనం వెబ్ మాస్టర్కి వెళ్ళిపోతాం. అంటే బేసిక్గా నాకు ఇంకా యాడ్ అయ్యే పేజెస్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసేయండి. బేసిక్గా నేను ఒక 2-3 పేజెస్తో సైట్ బేసిక్ డిజైనింగ్ చేసుకొని ఒక 60-50% వరకు ఇప్పుడున్న నాకున్న నా బిజినెస్ నాలెడ్జ్ వరకు. సో నేను వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ కాంటాక్ట్ బ్లాగే పెట్టాను. రేపొద్దున నేను డెవలపర్ కోర్స్ ఏదైనా పెట్టచ్చు, వెబ్ డెవలపర్ కోర్స్. అది వాళ్ళు అసెస్ చేయలేను కదా. సో కావాలంటే అప్డేషన్ తర్వాత యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఏ మెను ఏ పేజ్ కూడా లేకుండా సైట్ని వెబ్ మాస్టర్ గూగుల్ సెర్చ్ ఇంజిన్కి సబ్మిట్ చేయకూడదు. సో చేయకపోతే ఏమవుతుంది అంటే కనుక ఏ కీవర్డ్ కూడా మన సైట్ పొజిషన్ అవ్వదు. అందుకని ఏంటంటే మీరు హోమ్ పేజ్ని ఒకటి డిజైన్ చేసుకుని దాన్ని రీడైరెక్ట్ చేసుకోవడం కానీ, దాన్ని స్టాటిక్ పేజ్ కింద కానీ సెట్ చేస్తాం కదా, ఆ హోమ్ పేజ్ ఏ కీవర్డ్ కొట్టినప్పుడు రావాలనుకుంటున్నారో దాన్ని ఆ హోమ్ పేజ్ని ఆ కీవర్డ్తో డెవలప్ చేసుకుంటాం. అంటే మీది ఏంటిది, ఇన్స్టిట్యూటా, లేకపోతే బెస్ట్ డెవలపరా, లేకపోతే బెస్ట్ సాఫ్ట్వేరా, లేకపోతే బెస్ట్ మెకానిక్, బెస్ట్ సర్వీస్ సెంటరా ఏంటనేది ఒక హోమ్ పేజ్ని మనం మెయిన్ బిజినెస్ కీవర్డ్తో డెవలప్ చేస్తాం, మెయిన్ బిజినెస్ కీవర్డ్తో. మిగతావన్నీ ఇండివిజువల్ పేజెస్ని ఇండివిజువల్ సర్వీస్తో కానీ ఇండివిజువల్ ప్రొడక్ట్తో కానీ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ఉంది, హెచ్యుఎల్ ఉంది, సపోజ్ హెచ్యుఎల్ ఉంది, హిందుస్థాన్ ఇండియన్ లివర్ లిమిటెడ్. హోమ్ పేజ్ ఏంటంటే బెస్ట్ ఎఫ్ఎంసీజీ కంపెనీ కానీ బెస్ట్ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కానీ తీసుకుంటాం. బట్ మిగతా పేజెస్ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే ఇప్పుడు సంతూర్ అనేది సపోజ్ వాళ్ళ ప్రొడక్ట్ కాదు, వాళ్ళు అనుకుందాం అనుకోండి, సంతూర్ మీద క్లిక్ చేయగానే బెస్ట్ ఎఫ్ఎంసీజీ సోప్. అదే ఇందాక కీవర్డ్ ఏంటంటే మెయిన్ బిజినెస్, మిగతాది ఏంటంటే సబ్ బిజినెస్ ఏదైతే ఉందో, సబ్ ప్రొడక్ట్ అంటే దాని ప్రొడక్ట్ సర్వీస్ ఏదైతే ఉందో దానికి ఇండివిజువల్గా పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అలా అనాలిసిస్ చేసుకొని మనం చెప్పిన బేసిస్లో కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చెక్ చేసుకొని మనం ఏం చేస్తామంటే సైట్ని బిల్డ్ చేసుకొని ఆన్ పేజ్ చేసాం. సో ఇక్కడ ఆన్ పేజ్ ఏంటంటే హోమ్ పేజ్కే కాదండి, ప్రతి పేజ్కి ప్రతి పోస్ట్కి కూడా చేయాలి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకున్నప్పుడు మనకి ఆన్ పేజ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు 4 పేజెస్ ఉన్నాయి. సో 4 పేజెస్లో దేనికి ఆఫ్ పేజ్ చేయాలి అంటే కనుక దేనికి చేయకూడదు అంటే అలా ఏం లేదు. మన సైట్లో ఉన్న ప్రతి పోస్ట్కి ప్రతి పేజీకి కూడా చేసుకోవాలి. యాజ్ పర్ రూల్ ఏంటంటే ఆఫ్ పేజ్ అంటే బయట వేరే సైట్లో లింక్ సబ్మిట్ చేస్తామని చెప్పాం కదా, అలాగా ప్రతి సైట్కి ప్రతి పేజీకి కూడా చేయాలి. సో నేను ఈ సైట్కి చేస్తాను, ఈ పేజీకి చేస్తాను, ఈ పోస్ట్కి చేయను అనడానికి లేదు. అంటే ఇప్పుడు ఎంప్లాయీస్ సరిగ్గా స్కిల్ఫుల్ వాళ్ళు కానీ లేకపోతే షఫల్ అవుతున్నారు అనుకోండి, అలాంటి కేసెస్లో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి.
బట్ ఏంటంటే యాజ్ పర్ రూల్ ఏంటంటే ప్రతి పేజ్కి ప్రతి పోస్ట్కి కూడా చేయాలి. అప్పుడు ఎందుకు ప్రతి పేజ్కి చేయమంటారు, ఒకదాన్ని టార్గెట్ చేసుకుందాం అంటే ఏమో ఈ 4 పేజెస్లో ఆటోమేటిక్గా ఈ ఏదో కీవర్డ్కి ఈ పేజ్ పొజిషన్ అయినప్పుడు మిగతా పోస్టులు కూడా ఆటోమేటిక్గా పొజిషన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం స్కిప్ చేయకూడదు. గూగుల్లో మన దగ్గర ఏమైతే ఉన్నాయో అన్నిటికీ కావాలి కదా. సో నాకు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చాలు, ఎస్ఈఓకి వద్దు, సోషల్ మీడియా పేజెస్ పెట్టాను 3. సో నాకు ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చాలు, సోషల్ మీడియాకి వద్దు, ఎస్ఈఓకి కావాలి అనుకోవడానికి లేదు. ప్రతిదీ కావాలి, మనం బిజినెస్ పెట్టుకుంది ప్రతిదీ కావాలి కాబట్టి ప్రతిదానికి కూడా చేయాలి. యాజ్ పర్ రూల్ ఏంటంటే ప్రతిదీ చేయమంటారు. ఒక దాని నుంచి ఎక్కువ బ్యాక్లింగ్స్ వచ్చినా ఏమో ఏ పేజ్ క్లిక్ అవుతుంది అనేది మనం చెప్పలేమండి. ప్రొసీజర్ ఇట్లా ఉందని చెప్పుకుంటున్నాం కానీ మనం చేసే ప్రాసెస్కి గూగుల్ అదే కీవర్డ్తో పెట్టాలని లేదంటే ఇప్పుడు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అనే కీవర్డ్తో నేను హోమ్ పేజ్ని ఈ బ్లాగ్ని టార్గెట్ చేశాను, అంటే హోమ్ పేజ్ని, అంటే ఈ హోమ్ పేజ్ని. ఓకే, సో కానీ ఇదేం చేస్తుంది అంటే నాకు బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే కీవర్డ్కైనా పొజిషన్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్కైనా పొజిషన్ చేయొచ్చు, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని హైదరాబాద్ అనే కీవర్డ్కైనా పొజిషన్ చేయొచ్చు. లేదు అనుకుంటే బెస్ట్ ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనే కీవర్డ్ కూడా పొజిషన్ చేయొచ్చు. అంటే గూగుల్కి మనం రాసుకున్న ఆన్ పేజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇలా చేస్తే వస్తుంది, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇది అనుకుంటున్నాం కానీ అది ఈ బేసిస్లో కంపల్సరీ ఈ బేసిస్లోనే క్రైటీరియా చెక్ చేసుకుంటుంది అనడానికి లేదు. అంటే ఇంకా అలా తెలిసింది అనుకోండి, ఇంకా గూగుల్ సెర్చ్ ఇంజిన్ మనం హ్యాక్ చేసినట్టే. ఓకే, సో అందుకని ఏంటంటే మనకి ప్రొసీజర్ కొంతవరకే. సో అందుకని ఏంటంటారంటే నేను బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, అంతేగాని నేను బెస్ట్ ఆండ్రాయిడ్ డెవలపర్ అనే కీవర్డ్కి నేను పొజిషన్ అవ్వను. నా దగ్గర ఉన్న కీవర్డ్స్తోని, నాకు రిలేటెడ్గా ఉన్న కీవర్డ్స్తోని, నీరర్గా ఉన్న కీవర్డ్స్కి పొజిషన్ అవుతాను తప్ప ఆపోజిట్ కీవర్డ్స్కి పొజిషన్ అవ్వను. ఓకే, సో అందుకని ఏంటంటే సపోర్టింగ్ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోమని చెప్పేది అందుకని. ఓకే, సో మనం ఆన్ పేజ్ చేసేసాము. ఇప్పుడు ఆఫ్ పేజ్కి ఏంటంటే ఆఫ్ పేజ్ నేను ఈ పేజ్కి ఆఫ్ పేజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఏమేమి తీసుకోవాలి ఆఫ్ పేజ్కి ముందుగా, మనకి ఆఫ్ పేజ్ అంటే కనుక ఇన్ని సబ్మిషన్స్ ఉన్నాయి. అంటే బ్లాక్ కమెంటింగ్, గెస్ట్ పోస్టింగ్, వీడియో సబ్మిషన్ అంటాను, లేకపోతే వీడియో మార్కెటింగ్ అన్నారు, పీడిఎఫ్ సబ్మిషన్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ అంటే ఏంటిది అంటే కనుక సోషల్ బుక్ మార్కింగ్ అంటే మనం బుక్ మార్క్ ఎట్లయితే చేసుకున్నామో కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మనం లింక్ వేసి వచ్చేస్తాం. అంటే పిన్ చేసినట్టుగా, మనం ఒక వాల్కి పిన్ చేసినట్టుగా మన సైట్లో బుక్ మార్క్, మన బ్రౌజర్లో బుక్ మార్క్ చేసుకున్నట్టుగా వచ్చేస్తాయి. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వేరు, సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కూడా వేరే. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైనా సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ అని కొట్టినప్పుడు వాటిలో ఫేస్బుక్, ట్విట్టర్ కూడా చూపిస్తాడు. ఓకే, అది ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో దాని ఫంక్షనాలిటీస్ కూడా ఎట్లా ఉంటాయంటే లైక్ ఫేస్బుక్ లాగే ఉంటాయి. అంటే మన ఇన్ఫర్మేషన్ అందులో షేర్ చేసుకొని వేరే వాళ్ళు లైక్ కొడటానికి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా చెప్పడానికి లైక్, కమెంట్, షేర్ కొడటానికి ఉంటాయి. సో అది చూపిస్తాను. అంటే లైక్ ఎగ్జాక్ట్గా ఆపరేషన్ సోషల్ నెట్వర్కింగ్ లాగే ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ప్యూర్ ఫార్మల్ ఉంటుంది ఇది. సో దీంట్లో కూడా ఇలా సబ్మిషన్స్ ఉన్నాయి. ఓకే, కమెంట్ పోస్టింగ్. ఓకే, కమెంట్ పోస్టింగ్ అంటే వేరే వాళ్ళ ఆర్టికల్స్ మనం ఏం చేయాలంటే కమెంట్ చేసి మనం లింక్ వేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏదో వాళ్ళకి ఏదో ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వట్లేదు. ఓకే, మన లింక్ని ప్రమోట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను మీ సైట్లోకి వచ్చి కమెంట్ పోస్టింగ్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాలేజ్ అని చెప్పి పెట్టాను అనుకోండి, మీరు లింక్ యాక్సెప్ట్ చేయని కూడా చేయరు, ఒకవేళ యాక్సెప్ట్ చేసినా డిలీట్ చేసేస్తారు. అదే నేను కమెంట్ పోస్టింగ్లో నైస్ ఆర్టికల్, బెస్ట్ థాట్ అని చెప్పి ఏదో రాసి కొంచెం అప్రిషియేట్ చేసి నేను కింద ఏం చేస్తానంటే ఫర్ మోర్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ కాలేజ్ అని చెప్పి కానీ, లేకపోతే అనంత డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అని చెప్పి కానీ ఏదో ఒకటి రాశాను అనుకోండి, మీరు పైన ఎప్రిషియేషన్ కోసమైనా కమెంట్ యాడ్ చేస్తారు. అది ఓవర్గా కాంపిటేటర్ అయితే 80% యాక్సెప్ట్ చేయము. సో అది చెక్ చేసుకొని రాసింది యూజర్ లాంటి వాళ్ళు ఎవరైనా అయితే కనుక కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే కనుక పద్దాక మనం ఒకటే డేటాను ప్రమోట్ చేసినా ఎవరు తీసుకోరు. ఓకే, సో పీపుల్కి డిఫరెంట్ డేటా కావాలి. ఓకే, సో ఒకసారి ఇమేజ్ సబ్మిషన్స్ అంటే ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఆ పోస్ట్కి సంబంధించిన ఇమేజే క్రియేట్ చేస్తాం. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో నేను ఏదో ఆండ్రాయిడ్ డెవలపర్, వెబ్ డెవలప్మెంట్, పిహెచ్పి అని చెప్పి దానికి సంబంధించిన టూల్ లైఫ్ సైకిల్ ఇమేజ్ అయ్యాను. సో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన ఇమేజే క్రియేట్ చేసుకొని వేరే సైట్లోకి వెళ్ళి సబ్మిట్ చేసి వస్తాను. సో ఇట్లాగా ఏం చేస్తామంటే కనుక మనం
కొన్ని సబ్మిషన్స్ ఉన్నాయి. ఈ సెట్ ఆఫ్ అన్ని సబ్మిషన్స్ లో కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాని ఒకసారి ఎస్బిఎంస్ లో సబ్మిట్ చేస్తాం, ఒకసారి డైరెక్టరీస్ లో సబ్మిట్ చేస్తాం, ఒకసారి ఫారం సిగ్నేచర్స్ లో సబ్మిట్ చేస్తాం, ఇట్లా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో అన్నిటి నుంచి కూడా ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. కమెంట్ పోస్టింగ్ నుంచి కొంతమంది వస్తారు, ఆర్టికల్ సబ్మిషన్స్ నుంచి కొంతమంది వస్తారు. అంటే ఇక్కడ చేసేది ఎవరి కోసం? ఇద్దరి కోసం. గూగుల్ ఏం చెక్ చేసుకుంటుంది అంటే ఈ సైట్కి బయట ఎన్ని లింక్స్ ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ మనం సబ్మిట్ చేసిన సైట్కి ఒక 100 మంది వస్తే మనం పోస్ట్ చేసిన దానికి రిక్వైర్మెంట్ ఒక 5 to 10 మెంబర్స్ ఉన్నా ఆ 5 మెంబర్స్ నుంచి ఒక 3 మెంబర్స్ 2 మెంబర్స్ అని మన సైట్ కూడా వస్తూ ఉంటారు. ఓకే, యూజర్స్ ఆ రావడం సబ్ అనేది క్రైటీరియా. హలో, ఆ సబ్మిషన్స్ అనేది తర్వాత ఒకసారి నాకు ఎగ్జాంపుల్ చూపిస్తారా ఎందులో అలాగే సబ్మిట్ చేస్తున్నారు నేను? చూపిస్తాను, ప్రతి సబ్మిషన్ చూపిస్తానండి. నేను చూపిస్తాను, ఓకే. ఇప్పుడు మాలో ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఓకే, ఓకే. సో ఇక్కడ సబ్మిషన్స్ అనేది చేస్తాం. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫార్మాట్ లో చేస్తాం. ఓకే, ఇప్పుడు సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ వస్తే అంటే మనకి అసలు సబ్మిషన్స్ ఎన్ని ఉన్నాయంటే కనుక నేనైతే మొత్తం అన్ని కలెక్ట్ చేశాను. ఓకే, సో మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేసిన హాఫ్ పేజ్ సబ్మిషన్స్ అన్న బ్యాక్లింక్ సబ్మిషన్స్ అన్న చూపిస్తారు. ఎస్బిఎంస్, బ్లాక్ డైరెక్టరీస్, ఫారం సిగ్నేచర్, కమెంట్ పోస్టింగ్, ఆర్టికల్ సబ్మిషన్, గెస్ట్ బ్లాగింగ్, ఓకే, లింక్ బైండింగ్, సో ఇమేజ్ ఆర్ పోస్ట్, వీడియో మార్కెటింగ్ ఉన్నాయి. సో లోకల్ బిజినెస్ లిస్టింగ్ అంటే ఇది గూగుల్ మ్యాప్స్ లో మన దాన్ని లిస్ట్ చేసుకోవడం. సో క్యూఏ కోరా సబ్మిషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సబ్మిషన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే కోరా సైట్ ఉంది, డాక్యుమెంట్ షేరింగ్ ఉన్నాయి. అంటే ఇన్ని సబ్మిషన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా సబ్మిషన్స్ అంటే నెట్ లో సెర్చ్ చేయండి. మేబీ ఇంకొకటి ఏదైనా కొత్త సబ్మిషన్, XYZ సబ్మిషన్ అంటే కొత్తగా ఏం కాదు. కొన్ని సైట్స్ లో కొంతమంది కొన్ని మెన్షన్ చేస్తారు, వేరే సైట్ లో కొన్ని మెన్షన్ చేస్తూ ఉంటారు. మాక్సిమం అయితే ఇవే. ఇంకొంటే కనుక మీకు పింగ్ సబ్మిషన్స్ అని ఉంటాయి, దాన్ని సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్స్ లైక్ అలాగంటాం. అది ఈ సెర్చ్ ఇంజిన్ సబ్మిషన్ అంటే మనం సైట్ క్రియేట్ చేసుకున్నంత మాత్రాన మనకు ట్రాఫిక్ రాదు. మనం ఏం చేయాలంటే సెర్చ్ ఇంజిన్ లో కూడా మన సైట్ కనబడటానికి ఏం చేయాలంటే దానికి సబ్మిట్ చేయాలి. మీరు సైట్ క్రియేట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తేనే గూగుల్లో ఏదో కీవర్డ్ కనబడుతుంది తప్ప గూగుల్ ఆటోమేటిక్గా వచ్చి మన సైట్ని క్రియేట్ చేసుకోదు. అది వెబ్ మాస్టర్లో డిస్కస్ చేసుకుంటాం. కాకపోతే ఒకవేళ చెప్తా ఉంటాడు, సో సెర్చ్ ఇంజిన్స్ ఓన్లీ గూగుల్కి చేసాం, యాహూ బింగ్ కూడా చేసుకోమంటాడు. మ్యాక్స్ అయితే అవసరం లేదు, బట్ ఏదైనా ఒక మెయిన్ సెర్చ్ ఇంజిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏం చేద్దామంటే సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్ నేను లిస్ట్ చేశాను. మీరు ఇంకేదైనా కొత్తది వచ్చింది అనుకోండి, ఒకవేళ మీకు కొత్తగా XYZ సబ్మిషన్ ఏదైనా కనబడితే దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అది ఎలా చేస్తామన్న ప్రాసెస్ ఉంటుంది, దాన్ని చెక్ చేసుకోవచ్చు. మనం అయితే ఏం లెఫ్ట్ చేయలేదు, అన్ని కవర్ అయ్యి. ఒకవేళ మీకు కొత్త సబ్మిషన్ ఏదైనా అంటే దానివల్ల వస్తుంది బెటర్, ఇది బాగుంటుంది అని చెప్పి ఒకళ్ళు సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో SBM సబ్మిషన్స్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేశానంటే మామూలుగా ఇండివిజువల్ సబ్మిషన్ లిస్ట్ని వెతుకుతున్నాను. అంటే SBMs చేయాలి ఎన్ని చేస్తామంటే కనుక ఎన్ని సబ్మిషన్స్ అయినా సరే డైలీ వచ్చేసరికి ఒక పేజ్కి 100 వరకు చేసుకోవాలి. అంటే 50 నుంచి 100 వరకు చేసుకోవాలి. మనం 100 సబ్మిట్ చేస్తాం, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసేది 10 to 20% వాళ్ళ సైట్లో పబ్లిక్గా విజిబుల్ అయ్యేటట్టుగా కనబడుతుంది. మిగతావి కనబడకపోవచ్చు, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేశానంటే సబ్మిషన్ లిస్ట్ తీసుకున్నా. ముందు మీరు హాఫ్ పేజ్ సబ్మిషన్ లిస్ట్ కలెక్ట్ చేయండి. నేను ఇది తర్వాత పంపిస్తాను, మీరు ఒకసారి చూసి ఏమేమి మిస్ అయినాయో నేను తర్వాత పంపిస్తాను. ముందు మీరు లిస్ట్ కలెక్ట్ చేయండి, హాఫ్ పేజ్ సబ్మిషన్ కానీ అన్ని సైట్స్ ఒకసారి రిఫర్ చేయండి. ఒక 4-5 సైట్స్ రిఫర్ చేస్తే అవే ఉంటాయి, అటు తిప్పి ఇటు తిప్పి. కొత్తది ఏదైనా ఉంది అనుకుంటే కనుక మనం డిస్కస్ చేద్దాం. మాక్సిమం అయితే ఇవి సరిపోతాయి అన్ని. ఒక 15 అవుట్ ఆఫ్ 15కి మనం ఏదైనా మిస్ చేస్తాం, ఒకటి మిస్ చేసి ఉంటాం కానీ మిగతా ఇదే. ఒక ఇండివిజువల్గా ముందేం చేస్తాం అంటే లిస్ట్ కలెక్ట్ చేసుకున్నాం, అంటే ఏమేమి సబ్మిషన్స్ ఉన్నాయనేది చేసుకున్నాం. ఇప్పుడు SBM సబ్మిషన్స్ చేయాలి. ఎన్ని చేయాలి అంటే మీరు ఏ సబ్మిషన్స్ అయినా చేయండి, మినిమం డైలీ ఒక 50 నుంచి 100 అయితే చేయాలి. మనం ఇండివిజువల్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి. సో సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనగానే నాకేమైందంటే ఆ SBMకి సంబంధించిన సైట్స్ అనేది వచ్చేసినాయి. ఇక్కడ SBMకి సంబంధించిన సైట్స్ వచ్చేసినాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే కనుక ఇప్పుడు ఈ సైట్స్ ఓపెన్ చేసుకుంటే SBM సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇది జస్ట్ లైక్ ఏంటంటే SBMస్కి ఏంటంటే కనుక ఇప్పుడు మనకి లింక్ సబ్మిట్ చేసి వచ్చేస్తాం, కానీ వాళ్ళు అది పబ్లిక్కి విజిబుల్ అయ్యేటట్టుగా ఎప్పుడు అప్రూవ్ చేస్తారనేది మనం చెప్పలేం. కాకపోతే SBMస్ అయితే కనుక త్వరగా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే, అక్కడ నుంచి బ్యాక్ లింక్ వచ్చినట్టుగా వస్తుంది. సో ఇట్ విల్ ఇంప్రూవ్. ఓకే, ఇవి ఏవో చెప్తున్నారు, అంటే ఇది ఏముండదు. సో బుక్ మార్కింగ్ is the fastest way to index your website on blog post in search engine. Okay, top bookmarking sites have page rank. If you having backing from them, you will get quality backlinks. Okay, submissions to social bookmarking sites. అక్కడ ఏమవుతుంది, సోషల్ బుక్ మార్కింగ్స్ అంటే చెప్పాను కదా, అందులో ఏమవుతారు యూజర్స్ వచ్చి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు నేను ఏదైనా సైట్ పెట్టాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లేకపోతే వెబ్ డెవలప్మెంట్ ట్రైనింగ్,
నా సైట్లోకి వచ్చే వాళ్ళు తక్కువ జనరల్గా. కానీ అదే సోషల్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్గా ఉన్న సైట్స్ ఏమైనా అయితే కనుక వాటిల్లో ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కనుక ఎక్కువ మంది వచ్చి వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళు అక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ లేకపోతే సోషల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి వస్తారు. ఇలాంటి చోట్ల మనం వేసుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ వెతికే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే సెట్ ఆఫ్ పీపుల్. మన ఫేస్బుక్ ఉంది, మనం ఎంప్లాయీస్ నాది డిజిటల్ మార్కెటింగ్ మీద డెవలపర్ అంటున్నారు. సో మీరు మ్యాథ్స్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం వేరే గ్రూప్స్ ఏమైనా జాయిన్ అయినా కొన్ని రిలేటెడ్ గ్రూప్స్ కోసం చెక్ చేసుకుంటూ ఉంటాం. అంటే ఏమైనా అప్డేట్స్ వస్తున్నాయా ఏంటి అనే దాని గురించి చెక్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా ఇక్కడ ఏంటిది అంటే కనుక మనం ఒక కేటగిరీ సెట్ ఆఫ్ కేటగిరీ రిస్ట్రిక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే ఇక్కడ కూడా మనకి యూజర్స్ వస్తూ ఉంటారు. సో బుక్ మార్కింగ్ చేస్తే ఒకవేళ ఇక్కడ వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. మన సైట్కి డొమైన్ అథారిటీ పెంచుద్ది, బౌన్స్ రేట్ కూడా తగ్గిస్తూ ఉంటుంది. అంటే అక్కడ పోస్ట్ వేసాం కానీ దాన్ని ఎవరు క్లిక్ చేస్తారు, మ్యాక్స్ అవసరం ఉన్న వాళ్ళే కొంతమంది క్లిక్ చేస్తారు, మిగతా వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా కూడా ఉంటారు. బట్ ఏంటంటే అవసరం ఉంది, వాళ్ళు మన దగ్గరికి రావాలి అంటే సెర్చ్ ఇంజిన్లో టాప్లో ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి క్లిక్ చేసుకుంటూ ఉంటారు. సో బ్లాక్ కేటగరేషన్ ఓకే ఎలా చేస్తామంటే కనుక సో మనకి చాలా సైట్స్ ఉన్నాయి. రెడ్డిట్ అని, స్కూపిట్ అని చెప్పి టాప్ సైట్స్ ఉన్నాయి, పీ ఇంట్రెస్ట్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ లిస్ట్ వస్తుంది నాకు. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే కనుక మళ్ళీ ఇంకొక వేరే సైట్కి వెళ్ళి అక్కడ ఉన్న సైట్స్లో కూడా ఓపెన్ చేస్తాను. ఇవన్నీ పని చేస్తాయి అంటే కొన్ని పని చేయకపోవచ్చు. అంటే కొన్ని 404 రావచ్చు, కొన్ని సర్వర్ డౌన్ అవ్వచ్చు, కొన్ని ఏమో సైట్ క్లోజ్ అయిపోయింది, పార్కింగ్ ఫర్ ఫ్రీ అనొచ్చు, చెప్పలేం. ఓకే సో కాకపోతే ఏంటంటే మనం తీసుకోవడం వరకే మన పని. ఓకే సో అది వర్క్ అవుతే కనుక వర్కౌట్ చేసుకుంటాం, లేకపోతే లేదు. నేను ముందేం చేశాను, హాఫ్ పేజ్ సబ్మిషన్స్ ఏమో ఉన్నాయనేది లిస్ట్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నానంటే కనుక తర్వాత కేటగిరీ తర్వాత ఒక్కొక్క సబ్మిషన్కి లిస్టులు తీస్తున్నాను. ఓకే ఇప్పుడు ఏం చేస్తానంటే హాఫ్ పేజ్ ఓకే సో నేను ఇంతకు ముందు ఒక సైట్లో ఓపెన్ చేశాను. ఈ ఎస్బిఎంస్కి ఏంటంటే కనుక మనం ఫేస్బుక్కి వాటికి చేసినట్టుగా సైన్ అప్ అవ్వాలి ముందు. సో డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసేస్తానికి లేదు. ముందు ఏం చేయాలి అంటే కనుక మనం వెళ్ళి ముందు మన అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి వాటిలో. సో అకౌంట్ క్రియేట్ చేసుకుంటేనే వాటిలో ఏం చేయగలం అంటే కనుక సబ్మిట్ అనేది చేసుకోగలం. సో నేను ఏం చేశానంటే ఇందులో ఆల్రెడీ సైన్ అప్ అయిపోయాను, రిజిస్టర్ అయిపోయాను. ఓకే అందుకని ఏంటంటే నేను డైరెక్ట్గా లాగిన్ చేయకుండానే వచ్చేసింది. ఫస్ట్ టైం అయితే సైన్ అప్ చేసుకున్నాను, తర్వాత నుంచి లాగిన్ చేసుకుంటాం. ఇప్పుడు దీని తర్వాత చెప్పే డైరెక్ట్ సబ్మిషన్స్ ఉన్నాయి. వాటిల్లో ఏంటంటే లిస్ట్ కొట్టంగానే వస్తుంది, లిస్ట్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసేసుకోవచ్చు. అంటే మన ఇన్ఫర్మేషన్ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం ఎలా అయితే జస్ట్ డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టంగానే అయిపోతుందో అట్లాగే అయిపోతుంది. కానీ ఇక్కడ ఎస్బిఎంస్కి ఎందుకంటే కనుక ఎస్బిఎంస్ చేస్తే ట్రాఫిక్ బాగా వస్తుందండి, సైట్కి ట్రాఫిక్ బాగా వస్తుంది. ఎందుకంటే అక్కడ కొన్ని లక్షల మంది తిరుగుతూ ఉంటారు. 1,00,000 మందిలో ఒక 10 మంది అయినా మనకు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. సో అక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. సో మనం ఓన్లీ మన సైట్లో బిజినెస్దే పెడదాము, మేము ఇది ఆఫర్ చేస్తాం, మా దగ్గర ఇది ఉంది, ఇంత కాస్ట్ అంటే మన సైట్కి వచ్చిన వెంటనే వెళ్ళిపోతారు. అందులో ఏం చేయాలి అంటే బ్లాగ్ అని ఒక కాలం పెట్టి అందులో ఏదైనా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అంటే మన రిలేటెడ్ కేటగిరీ ఇన్ఫర్మేషన్ సైట్లో వేస్తూ ఉంటే కనుక వచ్చిన వాళ్ళు ఓకే ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అని చెప్పి వస్తూ ఉంటారు. సో మీరు మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే అందరూ అదే చేస్తున్నారు. నేను క్రియేట్ చేసేసాను, అకౌంట్ క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటిది అంటే కనుక ఎస్బిఎంస్లో ఏంటంటే ఇక్కడ చూడండి న్యూ పోస్ట్ చేస్తున్నాను. ఇది ఇక్కడ ఇమేజ్ సబ్మిషన్ అయినా చేసుకోవచ్చు. ఈ సైట్ ఏంటి మనకి ఎస్బిఎం, కానీ ఇమేజ్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఆర్టికల్ సబ్మిషన్ అంటే ఆర్టికల్ అంటే మనం ఆన్ పేజ్ ఎలా అయితే ఒక కీవర్డ్ తీసుకొని రాసామో అట్లాగే ఆ కీవర్డ్కి మళ్ళీ ఏం చేయాలంటే ఆర్టికల్ రాయాలి. ఆర్టికల్ సబ్మిషన్ అని ఉంటుంది, అది వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాము. లేదు అనుకుంటే యూఆర్ఎల్తో కూడా వేసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా అదే డిఫైన్ చేసేసుకుంటూ ఉంటుంది. ఓకే సో అందులో ఉన్న ఇమేజెస్ ఏదైనా ఉంటే కనుక చెక్ చేసుకుంటుంది. ఓకే నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ అయ్యింది. ఓకే ఫైండ్ ఇమేజెస్. నేను ఏ పేజీకి చేస్తున్నాను, ఈ పేజీకి చేస్తున్నాను. ఈ సైట్లో ఏమేమి ఇమేజెస్ ఉన్నాయంటే ఇవన్నీ ఉన్నాయి. సో నేను ఇది బాగుంది అని చెప్పి ఇది పెడుతున్నాను. సో ఇక్కడ ఏం అడుగుతున్నట్టు చూడండి, అంటే ఒక పోస్ట్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక పోస్ట్ సబ్మిట్ చేసుకునేటప్పుడు కలెక్షన్ అంటున్నాడు. అంటే దేనికి సంబంధించింది ఇది, బ్యూటీకా, ఎడ్యుకేషన్కా, ట్రైనింగ్కా, కేటగిరీ లెక్క అనమాట. సో కేటగిరీ అనేది ఇక్కడ కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకని అంటే దీని గురించి సెర్చ్ చేసే పీపుల్ ఉంటారు కదా. ఇప్పుడు నేను కోటు టెక్స్ట్ అని పెట్టాను, లేదు కొత్తది పెడదాం అనుకుంటే కనుక
డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చింది. డిస్క్రిప్షన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇచ్చిన వారాల నుంచి ఆటోమేటిక్గా ట్రీట్ చేసేసుకున్నాడు. ఓకే, సో కలెక్షన్ అంటే కేటగిరీకి ఇవ్వాలి. అంటే కేటగిరీ అంటే ఒకవేళ వెతికే వాళ్ళు నేను సైట్ ఇలా ఎస్బిఎంస్ క్రియేట్ చేసుకునేటప్పుడు వాడు మిమ్మల్ని కొన్ని అడుగుతూ ఉంటాడు, మీ ఇంట్రెస్ట్లు ఏంటని. మీరు టెక్నాలజీ, బ్యూటీ, ఎడ్యుకేషన్, లేకపోతే బిజినెస్, స్పోర్ట్స్ అని చాలా కేటగిరీస్ వస్తాయి. ఒక 5 సెలెక్ట్ చేసుకోమంటాడు. ఆ 5 సెలెక్ట్ చేసుకుంటే ఏమవుద్ది అంటే మీకు వాటికి రిలేటెడ్గా ఉన్న పోస్టులు మాత్రమే కొంచెం ఎక్కువ చూపిస్తూ ఉంటాడు. తర్వాత మీరు ఏ పోస్టులు అనేది ఎక్కువ లైక్ చేయడం, కమెంట్ చేయడం, షేర్ చేస్తూ ఉంటారో అలాంటి పోస్టులు కూడా మీకు చూపిస్తూ ఉంటాడు. సో ఇదంతా ఏం లేదు, ట్రాక్ చేస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు ఏదైతే చేసామో ఆ డేటా ద్వారా మనం ట్రాక్ చేసి అదే డేటాను మళ్ళీ మనకు చూపిస్తూ ఉంటారు, వేరే వాళ్ళు వేసింది. ఓకే, ఇక్కడ ఏంటిదంటే కనుక కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ పేజ్కి చేస్తున్నారు లింక్? ఈ పేజ్కి అది తీసుకున్నాను. సో ఇక్కడ ట్యాగ్స్ అంటున్నాడు. ట్యాగ్స్ అంటే ఏంటంటే కీవర్డ్స్ అనమాట. ట్యాగ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కీవర్డ్స్ లాగా. అంటే ఏ కీవర్డ్స్తో సెర్చ్ చేసినప్పుడు ఇది రావాలి. పైదేమో కేటగిరీ, అంటే ఊరిని ఒక ప్రెజెంట్ కేటగిరీ ఇవ్వాలి, ఎందుకంటే ఆ సెట్ ఆఫ్ కేటగిరీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్యాగ్స్, ఈ ట్యాగ్స్ అనేది ఏంటంటే కీవర్డ్స్ లెక్క అనమాట. సో ఇక్కడ పోస్ట్ అని కొడుతున్నాం. సో ఇలా పోస్ట్ పడిపోయింది. ఇక్కడ చూడండి నాకు లింక్ వచ్చిందా, కానీ ఇది నేను సబ్మిట్ చేశాను. వీళ్ళు పబ్లిక్ విజిబుల్గా నాది ఏం చేశారంటే పబ్లిష్ చేసేసాడు. కొన్ని ఏంటంటే హోల్డ్లో పెడతా ఉంటారు. ఓకే, సో కొన్ని హోల్డ్లో పెడతా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ ఎస్బిఎంస్లో మనకి ఇలా లింక్ అనేది ఇవ్వరు. మీరు ఈ ఎస్బిఎంస్ అని కాదు, అంటే సోషల్ బుక్ మార్కింగ్ సబ్మిషన్స్, వీటిల్లోనే కాదు ఏ సబ్మిషన్స్లోనైనా సరే మీకు డైరెక్ట్గా మీరు సబ్మిట్ చేసేటప్పుడు అయితే యూఆర్ఎల్ అడుగుతాడు. ఇలా ఇందాక మనం అడిగినట్టుగా యూఆర్ఎల్ అడిగితే ఇలా యూఆర్ఎల్ డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది. లేదు అనుకుంటే ఏమవుతుంది అంటే మనం ఒకవేళ లాగిన్ చేసి సైన్ అప్ చేసే సబ్మిషన్స్ ఏమైనా ఉంటే కనుక ఆ సబ్మిషన్స్లో ప్రొఫైల్ ఉంటుంది. నాకు ప్రొఫైల్ ఉంది కదా, సో నా ప్రొఫైల్ ఇక్కడ ఉంది. ప్రొఫైల్ ఏం చేశానంటే నేను ఇది పెట్టాను. అంటే పీపుల్కి నేను వేసే పోస్టులు నచ్చి ఒకవేళ వచ్చినా సరే ఏమవుతుంది అంటే నా ప్రొఫైల్ కంపల్సరీ విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, సో నాకు ఒక ఫాలోవర్ వచ్చారు, ఒక హార్ట్ వచ్చింది, 4 కలెక్షన్స్, నేను 4 కలెక్షన్స్ వేసాను. అంటే నా దాంట్లో కేటగిరీస్ 4 కలెక్షన్స్ కింద పెట్టాను. ఒక పోస్ట్ వేసాను, 3 ఫాలోయింగ్, 1 ఫాలోవర్ వచ్చారు. ఇక్కడ ఏంటిది అంటే కనుక మీరు సబ్మిషన్స్ చేసేటప్పుడు ఒకటే, మనకి అయితే డైరెక్ట్గా యూఆర్ఎల్ ఆప్షన్ అడుగుతాడు సబ్మిషన్స్లో ఏదైనా సరే. ఒకవేళ లేకపోతే కనుక మనం ఏదైనా అకౌంట్ సైన్అప్ కానీ క్రియేట్ కానీ చేసుకుని వెళ్తే ఆ క్రియేషన్ దగ్గర మీ ప్రొఫైల్లో లింక్, మెయిన్ హోమ్ పేజ్ లింక్ అనేది అప్డేట్ చేసుకోండి. ఈ పోస్టులు నచ్చి చాలామంది వచ్చారంటే కనుక ఇక్కడ పోస్ట్ దగ్గర లింక్ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటారు. కొన్ని సబ్మిషన్స్లో డైరెక్ట్ యూఆర్ఎల్ యాక్సెప్ట్ చేస్తాడు, కొన్ని సైట్లలో చేయడు. అది కొన్ని సబ్మిషన్ ఎస్బిఎంలో ఇక్కడ ఇందులో డైరెక్ట్గా అలౌ చేశాడు పోస్ట్ దగ్గర. ఇదే ఎస్బిఎంలో వేరే సైట్కి వెళ్ళాం, సపోజ్ అది అనంత్ 123 ఎస్బిఎం సైట్ అనుకుందాం. ఆ సైట్లోకి వెళ్తే వాడు డైరెక్ట్గా పోస్ట్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు, యూఆర్ఎల్ చెప్పలేం. అప్పుడు ఏం చేసుకుంటాం అంటే మన ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్లో అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రొఫైల్లో ఆ మెయిన్ హోమ్ పేజ్ పెట్టుకుంటే అక్కడ నుంచి వాళ్ళు ల్యాండ్ అవుతారు. ఎందుకంటే హోమ్ పేజ్లోకి పెట్టిన తర్వాత మిగతా పేజెస్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ల్యాండ్ అవుతారు. మనకేంటంటే పబ్లిసిటీ అవ్వాలి, ఈ సైట్ నుంచి లింక్ రావాలి. ఎస్బిఎంస్ అనేది చాలా ఇంపార్టెంట్. లింక్స్ త్వరగా యాక్సెప్ట్ చేస్తారు, వాటి నుంచి వచ్చే పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకని అక్కడ ఫ్లో ఎక్కువ ఉంటుంది. అంటే సోషల్గా ఉన్న సైట్లకి చాలా ఎక్కువ ఉంటుంది. అదే క్లాస్మేట్స్లో ఏంటంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, మిగతా సబ్మిషన్స్ వైజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే కనుక చేస్తున్నాను. ఓకే, సబ్మిషన్స్కి ఇది ఇట్లా సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలి. లిస్ట్ వస్తాయి, ఈ లిస్ట్ అన్ని కూడా జాగ్రత్తగా దగ్గర పెట్టుకుంటాం. ఈ లిస్ట్ దగ్గర పెట్టుకొని మనం ఏం చేస్తామంటే సబ్మిషన్స్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. సో ఈ సబ్మిషన్స్ చేసాం, బాగానే ఉంది. ఒక్క నిమిషం. ఈ సబ్మిషన్స్ చేసాం, ఎన్ని చేసాం, ఎక్కడ చేసాం, ఇవన్నీ ఎక్కడ చేసేవాళ్ళంటే ఒక ఎక్సెల్ షీట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఎంప్లాయీ మనకు జూనియర్ లెవెల్కి వెళ్తే కనుక ఇదే ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఏ డేట్ని చేసాం, ఈమెయిల్ ఐడి, అంటే దీనికి ఒక ఈమెయిల్ ఐడి కావాలి కదా, మనం ఒకళ్ళు సైన్అప్ చేసుకోవాలన్నా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఒక ఈమెయిల్ ఐడి కావాలి. మళ్ళీ ఏంటంటే కొన్ని సైట్లలో చెప్పాను కదా డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేసి వచ్చేస్తామని, అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే మన ఈమెయిల్ ఐడి అడుగుతాడు. ఈ ఈమెయిల్ ఐడి ఎవరికి ఇవ్వాలి అంటే కంపెనీది ఇవ్వకూడదు. ఇది ఆఫ్ పేజ్ సబ్మిషన్స్ అన్ని ఎవరు చేస్తున్నట్టు అంటే
థర్డ్ పార్టీ చేస్తున్నట్టు అనమాట. అంటే ఎవరికో నచ్చి ఈ సైట్ బాగుంది, ఇది నైస్గా ఉంది అని చెప్పి చేస్తున్నట్టు అనమాట. అంతేగాని మన ఓన్ ఈమెయిల్ ఐడీస్ అనేది ఇవ్వకూడదు. అంటే లోపల ఎక్కడైనా మనం సబ్మిట్ చేసే లింక్ యొక్క కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే ఆ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ లోపల ఉంటుంది కాబట్టి ఓకే. కానీ ఇక్కడ ఎక్కడ ఇచ్చినా సరే ఏంటంటే కనుక మనం ఏమి ఇవ్వాలి అంటే కనుక డమ్మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కంపెనీ మెయిల్ ఐడి మెయిన్ది ఇవ్వకూడదు ఇక్కడ. ఎందుకంటే కనుక దానికి నెంబర్ ఆఫ్ మెయిల్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కంపెనీ ఓన్గా చేసుకుంటున్నట్టు కాదు. గూగుల్కి ఏంటంటే ఈ సైట్ గురించి బయట మాట్లాడుకుంటున్నారు అన్న ఆ థాట్ని మనం క్రియేట్ చేస్తాను కనమాట ఈ ఆఫ్ పేస్ చేసేది. ఇక్కడ మనమే మన సైట్ వెళ్ళి చేస్తున్నట్టు తెలిస్తే కనుక బ్లాక్ అయిపోతుంటుంది. అందుకని ఏంటంటే ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటాం. సో ప్రతిదానికి కూడా ఒకవేళ మీరు ఎక్కడైనా అకౌంట్ క్రియేట్ చేసుకునే సబ్మిషన్స్ వస్తే ఐడి, పాస్వర్డ్, సో యూజర్ నేమ్ అడుగుతూ ఉంటాడు. ఓకే, కొన్నిసార్లు ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ ఒకటే ఉంటుంది, కొన్నిసార్లు మారుతూ ఉంటుంది. సో ప్రతి పోస్ట్కి ఇట్లా వేసుకుంటాం. టైటిల్, సో ఇప్పుడు నాకు ఏ పేజీకి చేస్తున్నాను నేను, సో ముందు ఆన్ పేజ్ రెడీ చేసేసుకున్నాను కదా, నేను ఏ పేజీకి చేస్తున్నానో ఆ పేజ్ టైటిల్ తీసుకోవాలి. ఓకే, నాకు ఏమేం కావాలి అంటే హాఫ్ పేజ్ సబ్మిషన్స్కి వెళ్ళే ముందు ఇక్కడ చూపిస్తాను చూడండి. సెకండ్ లేదు. సో నేను ఒక హాఫ్ పేజ్ సబ్మిషన్కి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక యూఆర్ఎల్, అంటే ఏ పేజ్కి చేస్తున్నానో అది ఆ యూఆర్ఎల్ తీసుకోవాలి, ఆ పేజ్కి ఉండే టైటిల్ తీసుకోవాలి. ఇదంతా నోట్ ప్యాడ్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో నా సైట్లో వాళ్ళు నేను ఏం చేస్తానంటే ఒక టీం ఉంటారు, ఒక ముగ్గురు ఉంటారు, ముగ్గురికి 3 పేజెస్ ఇచ్చేస్తాను. ఓకే, సో వాళ్ళు ఏం చేయాలంటే ఇండివిజువల్గా ఒక నోట్ ప్యాడ్ డాక్యుమెంట్ తీసుకొని ఆ పేజ్కి ఉన్న టైటిల్ ఏంటి, ఆ పేజ్కి ఉన్న యూఆర్ఎల్ ఏంటి, ఆ పేజ్కి ఉన్న కీవర్డ్స్ ఏంటి, ఆ పేజ్కి ఉన్న డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్ ఏంటి, మెయిన్ డిస్క్రిప్షన్ ఏంటి, ఇమేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టుకుంటారు. ఓకే, టెక్స్ట్ అంతా నోట్ ప్యాడ్లో పెట్టుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ పేజ్ చేస్తున్నాను కదా, సో సైట్లో ఓపెన్ చేస్తాను. ఎస్బిఎం అయితే ఎస్బిఎం, ఇక్కడ ఎస్బిఎం పెట్టాను, ఇక్కడ ఆర్టికల్ సబ్మిషన్, ఇక్కడ క్లాసిఫైడ్ సబ్మిషన్. మీరు ఇవాళ 2 చేశారు అనుకుందాం, ఇవాళ నిన్న 2 చేశారు అనుకుందాం, ఆ 2 సైట్లు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ టైటిల్, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, అంటే మనం మొత్తం కంటెంట్ కాకుండా కొంత డిస్క్రిప్షన్ రాసుకుంటాం అని చెప్పాం కదా, ఆ డిస్క్రిప్షన్, ఆ పేజ్ని ఏ కీవర్డ్స్తో చేసామో ఆ కీవర్డ్, సైట్ యూఆర్ఎల్, అంటే ఇది సబ్మిట్ చేసే సైట్. అంటే నేను ఏ సైట్ ఓపెన్ చేశాను ఇప్పుడు, weheartit.com అనే సైట్ ఓపెన్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఫైనల్గా సబ్మిట్ అయిపోయిన తర్వాత కూడా ఆ యూఆర్ఎల్ కావాలి. ఓకే, సో ఆ యూఆర్ఎల్ ఎందుకంటే కనుక సైట్ ఓపెన్ చేస్తాం, మేబీ అది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు, చెప్పలేం. ఓకే, ఇప్పుడు నాది సబ్మిట్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే కనుక చూడండి, అప్లోడ్ అని వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే సబ్మిట్ అని కానీ అప్లోడ్ అని కానీ వస్తుంది. ఓకే, అంటే మనం సబ్మిట్ చేస్తేనే అప్లోడ్స్ కానీ సబ్మిట్ కానీ వస్తాయి, లేకపోతే రావు. ఓకే, సక్సెస్ మెయిన్ హోమ్ పేజ్ యూఆర్ఎల్ ఇవ్వాలి, అలాగే సబ్మిట్ అయింది కానీ సక్సెస్ అని కానీ చివరిలో వస్తూ ఉంటుంది. అది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితేనే అలా వస్తుంది. ఆ యూఆర్ఎల్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. దేనికి అంటే రిఫరెన్స్ పర్పస్కి. ఓకే, సో మనం ఇక్కడ నేను ఒక ఈమెయిల్ ఐడి, ఈ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి రేపు ఇప్పుడు ఎన్ని అవుతాయి, ఈ ఎస్బిఎంస్ అనే దానికి ఒక షీట్ పెట్టాను నేను. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్బిఎంస్ ఒక 3 చేశారనుకోండి, 3 ఎస్బిఎంస్, 3 ఇమేజ్ సబ్మిషన్స్, ఇక్కడ ఇమేజ్ సబ్మిషన్ పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ డైరెక్టరీ సబ్మిషన్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఇంకొక 3, ఆర్టికల్ సబ్మిషన్స్ 2, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అని చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ డేటా మారితే కనుక మారదు. ఎందుకంటే ఈమెయిల్ ఐడి దాంతోనే ఒక పర్సన్కి ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోమని చెప్తా ఉంటాము. ఆ పాస్వర్డ్, ఈ యూజర్ నేమ్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈమెయిల్, యూజర్ నేమ్ ఒకటే ఉండకూడదు అన్నట్టుగా అంటూ ఉంటాడు. సో దాన్ని బట్టి ఎప్పుడైనా మారితే కనుక యూజర్ నేమ్ చేంజ్ చేసుకుంటాం. పాస్వర్డ్ కానీ ఒకవేళ తీసుకోవట్లేదు, క్యాపిటల్ లెటర్స్ అవి పెట్టమంటే మారుతాయి. అంటే అన్నిటికీ ఇదే పెట్టమని నేను చెప్పట్లేదు, మెయిల్ ఐడి ఉంటే కంపల్సరీ ఇదే ఉండాలి. మీరు ఏ పేజీకి చేయమని మీకు ఆర్డర్ ఇచ్చారో ఆ పేజే చేసుకెళ్ళాలి. మీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ పేజ్కి ఒక 2 చేసి దీనికి 3 చేస్తానంటే అది కుదరదు. ఒక పేజీకి సెట్ ఆఫ్ డైలీ ఒక 60 అయినా పడేటట్టుగా చెక్ చేసుకోవాలి. లేని పక్షంలో మినిమం ఒక 30 మనం ఇండివిజువల్గా చేసుకుంటాం కాబట్టి మినిమం ఒక 20 సబ్మిషన్స్ అయినా ఎస్బిఎంస్ చేసుకునేటట్టుగా చెక్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇండివిజువల్గా షీట్ మెయింటైన్ చేసుకోవాలి. ప్రొఫార్మా అయితే ఇదే. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఈ సబ్మిట్ అయిపోతాయి కదా, సో నేను ఈ పేజీకి చేశాను. ఈ పేజ్కి ఏమవుతుంది అంటే నేను అన్ని సైట్లు రిఫర్ చేయంగానే ఒక 500 లింక్స్ అవుతాయి మంత్ ఎండింగ్కి.
అప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే ఈసారి ఈ పేజ్ కాకుండా వేరే పేజ్ తీసుకుంటా. అంటే నా సైట్లో ఉన్న వేరే పేజీకి కూడా నేను చేయాలి కదా. సో నా సైట్లో సపోజ్ ఇది బ్లాగ్ అనే పేజ్ ఉంది, కానీ ఇది ఇంకా డెవలప్ చేయలేదు. ఈ బ్లాగ్ అనే పేజ్ ఉంది కదా, డిక్షనరీ ట్రైనింగ్ /p/blog అని. సో ఈ బ్లాగ్ అనే పేజ్కి ఏం చేస్తానంటే మళ్ళీ దీన్ని యూస్ చేసుకుంటూ ఉంటాను. అంటే ఎందుకని, నేను 1000 సైట్లు ఓపెన్ చేస్తే ఇలాంటివి 1000 సైట్లు పనిచేయాలని లేదు, ఒక 100 పని చేయొచ్చు. నాకు అందుకని ఏంటంటే ఇది ఒక్కటి మళ్ళీ యూస్ చేసుకోవడానికి వాడుకుంటాము. అట్లాగే ఏ రోజున ఏ లింక్ సబ్మిట్ చేసామో దాన్ని ఒకవేళ ఆ సైట్లో డిలీట్ చేయాలి అన్నా కూడా యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ కావాలి. ఎంప్లాయీస్ ఏంటంటే కొంతమంది చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మనకే ఉంటే మంచిది. ఇప్పుడు ఆ సైట్ మన కేటగిరీ కాదు, సపోజ్ సబ్మిట్ చేసి వచ్చేసారు ఎవరో, దాన్ని డిలీట్ చేయాలి అంటే మనీ పే చేయాలి, లేదంటే లాగిన్ అయినా అయ్యి ఉండాలి. సో మనం కావాలనుకున్నా కూడా డిలీట్ చేసేసుకోవచ్చు ఆ సైట్లో లింక్ అక్కడి నుంచి రాకుండా. కానీ ఒకవేళ మాన్యువల్గా చెక్ చేయాల్సి వస్తే ఈ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాలి మనకి. సో మామూలుగా ఏంటంటే రిఫరెన్స్ పర్పస్కి, అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం యూస్ చేసుకోవడానికి కూడా మనకు కావడానికి అనమాట. సో ఇలా చెక్ చేసుకుంటా ఉంటే ప్రతి పేజ్కి మీరు ఇప్పుడు ఏ పేజ్కి అయితే చేస్తున్నారో ఆ పేజ్కి మనం ఈ డేటా అంతా కూడా తీసుకోవాలి. ట్యాగ్స్ అంటే కీవర్డ్స్ అంటాం, ట్యాగ్స్ అంటాం, కీవర్డ్స్ అంటాం. సో అట్లాగా ఆ డేటా మొత్తం కలెక్ట్ చేసి పక్కన పెట్టుకొని ఇండివిజువల్గా ఒక ఇదే క్రైటీరియా అని లేదంటే డైలీ 60 చేయాలి, 100 చేయాలంటే ఎక్కువ అయితే చేయకూడదు. ఒక పేజ్కి మోర్ దెన్ 100గా అయితే చేయకూడదు. ఓకే, సో ఈ పేజ్కి ఒక 20, ఇంకో పేజ్కి ఇంకొక 20 అలా చేసుకున్నా ఓకే. సో ఇక్కడ ఏంటంటే చేసేటప్పుడు కొన్ని కొన్ని ప్రొసీజర్లు చిన్న చిన్నవి మారుతూ ఉంటాయి. అంటే ఈ సైట్లో చూడండి, సో డిజిటల్ ఐటీ ట్రైనింగ్ /free బెస్ట్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని యాక్సెప్ట్ చేశాడు. అంటే సబ్ పేజెస్ కూడా యాక్సెప్ట్ చేశాడు. వేరే సైట్లో ఏమవుతుంది అంటే కనుక సబ్ పేజెస్ యాక్సెప్ట్ చేయడు, ఓన్లీ హోమ్ పేజ్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ ఎస్బిఎంస్లో మెయిన్ అలా చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి. అంటే ప్రాసెస్ ఎక్కువ మారిపోయేది ఉండదు, ఒక 2 to 5% కొద్దిగా ప్రాసెస్ మారుతూ ఉంటుంది. హోమ్ పేజ్ యాక్సెప్ట్ చేస్తాం, సబ్ పేజెస్ యాక్సెప్ట్ చేయమంటాడు. కొన్ని చోట్ల ఏంటంటే మెటా డిస్క్రిప్షన్ రాయమంటాడు. అంటే మెటా డిస్క్రిప్షన్ అంటే 150 క్యారెక్టర్స్, మళ్ళీ డిస్క్రిప్షన్ రాయమంటాడు. అంటే ఇంకా మెటా డిస్క్రిప్షన్ అంటేనేమో ఫస్ట్ 150 క్యారెక్టర్స్ రాసింది, అక్కడ లిమిట్ ఇస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ ఎంటర్ చేసుకునేటప్పుడు అయితే మనకి ఆటోమేటిక్ యూఆర్ఎల్ నుంచి వాడే డిడక్ట్ చేసాడు, మనం ఏం చేయలేదు. సో ఎస్బిఎంస్ లిస్ట్ కలెక్ట్ చేసుకోండి, దగ్గర పెట్టుకోండి, 1 by 1 చేసుకుంటూ వెళ్ళండి. సక్సెస్ అయినవి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ పద్దాగా రాయాల్సిన పని ఏం లేదు. మీరు ఒక పేజీకి చేస్తూ ఉంటే ఆ పేజ్ వరకే వెళ్తుంది. సో వేరే పేజ్ మారినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకొని ఆ పేజ్ని కూడా మెన్షన్ చేసుకోండి. ఏదేమైనా సరే మళ్ళీ మనం వాడుకోవాలి అంటే కంఫర్టబుల్గా ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో పెట్టుకోండి. ఒకవేళ మళ్ళీ రాసుకునే ఇబ్బంది లేదు. నేనేంటంటే ఇది జనరల్గా చూపిస్తానికి పెట్టాను. సో ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకొంచెం సింపుల్గా ఇలా నీట్గా కనబడేట్టుగా కావాలి. అంటే మనకి ఏం చేస్తున్నారు, సబ్మిట్ అయ్యిందా లేదా దాని ట్రాకింగ్ కోసం అని చెప్పి పెట్టుకున్నాను. ఓకే, ఎలా అయినా సరే ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్ అయితే మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో ఇలా డైలీ ఏం చేయాలి అంటే మనం కొత్తగా క్రియేట్ చేసిన పేజెస్కైనా పాత పేజెస్కైనా హాఫ్ పేజ్ సబ్మిట్ చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు ఈ సైట్లో చేసాము, ఇప్పుడు ఈ WeHearIt.com అయిపోయింది. ఓకే, సో నాకేమైందంటే వేరే సైట్లోకి వెళ్ళినప్పుడు సేమ్ ఇదే సైట్ చూపించారు. నాకు వాళ్ళు ఒక సైటే కాబట్టి మీకు గుర్తుంది, ఒక 100 చేశారు అనుకోండి, 100లో దీన్ని ఐడెంటిఫై చేయాలంటే కష్టం. సో ముందేం చేస్తామంటే ఈ సైట్లో ఒక సైట్లో లిస్ట్ అయిపోయింది, వేరే సైట్ ఓపెన్ చేశాను, అక్కడ లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్ సబ్మిట్ చేసే ముందు ఏం చేయాలి అంటే Ctrl+F కొట్టండి. సో ఉంది కదా, అంటే ఏంటి, ఆ సబ్మిషన్ ఆ సైట్లో ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మీరు అకౌంట్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే చెప్తుంది, కానీ టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. సో ఒకవేళ మనం ఇద్దరు ముగ్గురితో వర్క్ చేపిస్తున్నా ఏమవుతుంది అంటే వాళ్ళు ఏమేమి సైట్స్ చేశారన్నది వాళ్ళకి క్లారిటీ ఉండదు కదా. వీళ్ళొక 10 సైట్లలో చేస్తారు, వాళ్ళొక 10 సైట్లలో చేస్తూ ఉంటారు. అంటే ఈ సేమ్ యూఆర్ఎల్ వచ్చినప్పుడు చెక్ చేసుకోవాలి, యూఆర్ఎల్ మారినప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఆ పేజ్కి ఆ సైట్లో ఆ యూఆర్ఎల్కి వేరే యూఆర్ఎల్కి రెండింటికి లింక్స్ వస్తే మంచిదే. కానీ ఒకే పేజీకి చేస్తున్నప్పుడు కానీ లేకపోతే యూజర్ ఎంప్లాయీస్ ఇద్దరిని ఒక సైట్కి అలొకేట్ చేయకూడదు అనుకుంటే సబ్మిట్ చేసే ముందు అది ఎవరైనా సబ్మిట్ చేశారా లేదా కంబైన్ షీట్ షేర్ చేసుకొని అది ఎవరైనా సబ్మిట్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం. సో డైలీ ఒక 10 సబ్మిషన్స్ అయినా చేస్తూ ఉంటే కొంచెం ఎస్బిఎంస్కి సైట్కి పవర్ వస్తూ ఉంటుంది. అలా క్రియేట్ చేసి వదిలేసడం కన్నా కూడా వస్తూ ఉంటుంది. ఎస్బిఎంస్ క్లియర్ అయిందండి, అది డైరెక్ట్గా అక్కడ యూఆర్ఎల్ అడిగి వేసేసాడు. మీరు వేరే సైట్ ఓపెన్ చేసినప్పుడు సేమ్ ప్రొసీజరే ఉంటుంది, ఆ ఫీల్డ్సే ఉంటాయి. దాన్ని బట్టి ఒక ఫీల్డ్ పెరగచ్చు తగ్గచ్చు. ఓకే, యూఆర్ఎల్, డిస్క్రిప్షన్, మెటా డిస్క్రిప్షన్. ఒకే సైట్ లో ఎన్ని లింక్స్ అని వేసుకోవచ్చా మన వెబ్సైట్వి?
అది ఆ సైట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళ రూల్స్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు WeHearIt.com ఉంది. ఇందులో హోమ్ పేజ్ ఒకటి, ఇంటర్నల్ పేజ్ ఒకటి అలా చేయొచ్చు. లేదు అనుకుంటే కొన్ని సైట్లు చూసుకుంటే ఓన్లీ ఒక హోమ్ పేజ్ మాత్రమే ఇలా చేస్తారు. అది ఆ సైట్ ప్రొసీజర్ అని చెప్పలేం. అంటే అప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఈ సైట్ ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే పేజ్కి చేస్తున్నాను. ఒకవేళ ఈ సబ్ పేజెస్ ఓపెన్ చేయను, ఓన్లీ హోమ్ పేజ్ అని ఎప్పుడు సబ్మిట్ చేస్తానంటే మీరు యూఆర్ఎల్ ఎంటర్ చేసినప్పుడు చెప్పేస్తాడు. ఓన్లీ హోమ్ పేజ్ యూఆర్ఎల్ యాక్సెప్టెడ్ అని. అప్పుడు ఏం చేయాలి? మనం సబ్మిట్ చేస్తున్న టైటిల్, డిస్క్రిప్షన్ మార్చేసి హోమ్ పేజ్ యూఆర్ఎల్, హోమ్ పేజ్ టైటిల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్, ఆ డిస్క్రిప్షన్, ఆ కీవర్డ్స్ వేయాలి. ఎందుకని? యూఆర్ఎల్ మారిపోయింది కాబట్టి. సో మన ఆ సెట్ అంతే, ఆ పేజ్ యూఆర్ఎల్, ఆ కీవర్డ్, దాని టైటిల్, దాని మెటా డిస్క్రిప్షన్, దాని మిగతా రిమైనింగ్ డిస్క్రిప్షన్ తీసుకొని దాని ఇమేజెస్ తీసుకొని చూడాలి. అంతేగాని లింక్ హోమ్ పేజ్ చేసేసి కంటెంట్ లోపల ఉన్న సబ్ పేజ్ చేస్తానంటే కుదరదు. అదేమవుద్దంటే అన్రిలేటెడ్ అయిపోతుంది. సో మనం చేసేది ఏంటంటే ఆ కీవర్డ్తో కొట్టినప్పుడు మన పొజిషన్ రావాలని. నేను ఆల్రెడీ సబ్మిట్ చేసేసాను, మీరు వచ్చి ఇంకొక హోమ్ పేజ్ లింక్ సబ్మిట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే సేమ్ లింక్ అనేది యాక్సెప్ట్ చేయడు కంపల్సరీ. అట్ ఏ సేమ్ టైం ఏంటంటే హోమ్ పేజ్తో కాంబినేషన్ ఉంటాం కాబట్టి ఆల్రెడీ లింక్ సబ్మిటెడ్ నాట్ అవైలబుల్ అంటూ ఉంటాడు. అంటే ఈ సైట్లో ఇలాగే ఉంటుందని చెప్పలేం, కేసెస్ వస్తూ ఉంటాయి. ఈ కేసెస్ చేస్తా కనుక మీకు అర్థమవుతుంది. ఒక 10-15 చేస్తూ ఉంటే మీకు కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. ఆ వచ్చే ఎర్రర్ని కొంచెం మనం ఐడెంటిఫై చేసుకోవడమే. ఓకే, సో ఏం ఎర్రర్ వచ్చింది, ఏమంటున్నాడు, ఎందుకు తీసుకోవట్లేదు లింక్ అనే దాని మీద అక్కడ ఇస్తాడు. ఎర్రర్ వస్తే దాన్ని కొంచెం అనాలిసిస్ చేసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఆ లిస్ట్ అయితే దాచుకోవచ్చు. మళ్ళీ వేరే పేజ్కి సబ్మిట్ చేసుకోండి. వేరే పేజ్కి సబ్మిట్ చేసుకుంటే మనకు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఆ సైట్లో మళ్ళీ హోమ్ పేజ్తో కాంబినేషన్ ఉంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయను అంటే ఏమవుతుంది అంటే అది వదిలేసి వేరే సైట్కి వెళ్ళిపోండి. ఒకవేళ ఓన్లీ హోమ్ పేజ్ ఎలా చేస్తామంటే కనుక మీరు ఎంటర్ చేసినప్పుడు ఆల్రెడీ ఆ సైట్లో హోమ్ పేజ్ ఉందనుకోండి, వాడే తీసుకోడు మళ్ళీ. సో ప్రాబ్లం ఏమి ఉండదు, చేసుకుంటూ ఉండడం. అంటే యాక్సెప్ట్ క్లిక్ చేసుకొని వర్క్ అయితే ఆడ యాక్సెప్ట్ చేస్తాడో లేదో తెలియదు, ఓపెన్ చేసుకొని వేస్తాం, యాక్సెప్ట్ చేస్తే అదే కాకపోతే చేసేస్తాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏ పేజ్కి అయితే వేసారో ఆ పేజ్ కేటగిరీ, ఆ పేజ్ కీవర్డ్, ఆ పేజ్ టైటిలే వాడాలి. ఒకవేళ హోమ్ పేజ్కి ఇలా మిస్లీడ్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ ఇంటర్నల్ పేజ్ డేటా వాడకూడదు. ఆ హోమ్ పేజ్కి ఉన్న డేటాను కూడా పక్కన కలెక్ట్ చేసుకొని పెట్టుకొని అదే వేసుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది మ్యాచ్ అవ్వాలి, ఆ టైటిల్, ఆ డిస్క్రిప్షను, ఆ కంటెంట్ మ్యాచ్ అవ్వాలి, ఎంతో కొంత రాసిన కంటెంట్. ఓకే, ఇప్పుడు డైరెక్టరీ సబ్మిషన్స్ తీసుకుంటే నాకు లిస్ట్ వచ్చేసింది. ముందు నేను లిస్ట్ తీసుకున్నాను కదా, ఎస్పిఎంస్ అయిపోయినాయి. ఎస్పిఎంస్ అయిపోగానే డైరెక్టరీస్. ఓకే, సో ఇక్కడ నేను డెఫినేషన్ వైజ్ ఇదంతా చెప్పట్లేదండి. దానివల్ల యూజ్ ఏంటి, దాని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటో చెప్తున్నాం. మీరు ఒకసారి డెఫినేషన్ వైజ్ ఏదైనా చూస్తానంటే మీరు ఒకసారి డెఫినేషన్ వైజ్ కొంత వర్కౌట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఏంటిది అంటే ఈ ఎస్పిఎంస్ అనేది ఏమవుతుంది అంటే ఇది ఒక ముక్కలో చెప్పాలి అంటే సారీ, డైరెక్టరీస్ సబ్మిషన్స్ అంటే ఇది ఎట్లా ఉంటుంది అంటే మన టెలిఫోన్ డైరెక్టరీస్లో ఎంటర్ చేస్తూ ఉంటాం. అంటే మన అడ్రస్, మన ఫోన్ నెంబర్, మన బిజినెస్ ఏంటి ఎంటర్ చేసి వచ్చేస్తూ ఉంటాం. సో తర్వాత ఏమవుతుంది అంటే అది ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు సెర్చ్ చేసుకొని మనకు కాల్ చేస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఏంటిది అంటే కనుక జస్ట్ మన ఇన్ఫర్మేషన్ లాగిన్ అయ్యి, లాగిన్ కూడా ఏముండదు, జస్ట్ డైరెక్ట్గా సైట్లోకి ల్యాండ్ అయిపోయి మనం ఏం చేస్తాము అంటే కనుక ఆ సైట్లో మన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి బయటకు వచ్చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు డైరెక్టరీస్లో మనది స్కూల్ మనది, మనం వెళ్ళి హోటల్స్ అని చెప్పి మన నెంబర్ వేసుకుంటే మనకి కరెక్ట్ బిజినెస్ వస్తుందా? రాదు కదా. సో ఎట్ ఏ సేమ్ టైం ఇక్కడ కూడా అంతే. సో డైరెక్టరీస్లో అంటే సబ్మిషన్స్లో ఏ సబ్మిషన్ చేసినా మీకు కేటగిరీ కానీ కలెక్షన్ కానీ అంటే మీరు కంపల్సరీ ఏం చేయాలంటే మీ సేమ్ కేటగిరీ తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు నా ట్రైనింగ్స్, ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఉండదు. సో నేను ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఎడ్యుకేషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కానీ రెండిట్లో ఏది తీసుకున్నా ఓకే. సో ఎగ్జాక్ట్ వెతుక్కుంటాము. ఎగ్జాక్ట్ లేకపోతే నీరర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకని? మనకు తెలుసు మన బిజినెస్ ఏంటనేది తెలుసు. కానీ ఆ సైట్లో ఓనర్ ఏం చేస్తారంటే సైట్ క్రియేట్ చేసిన వాళ్ళు వచ్చే యూజర్కి కేటగిరీ వైజ్ ఇండివిజువల్గా చూసుకుంటే వాళ్ళకి కావాల్సిన కేటగిరీ చెక్ చేసుకుంటారు కదా అని యూజర్ కోసం డిఫైన్ చేస్తూ ఉంటారు. సో అలాగా మనకు కావాల్సిన కేటగిరీలను వేసుకోవాలి. బ్లాక్ డైరెక్టరీ. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇవన్నీ చూడండి, లేటెస్ట్ కొడుతున్నాను.
లేటెస్ట్ లింక్స్ అంటే ఈ సైట్లో ఎవరో సబ్మిట్ చేస్తే ఏం చేశారంటే కనుక వీళ్ళు యాక్సెప్ట్ చేసిన లింక్స్ ఇవి. ఓకే, అవర్ పార్ట్నర్స్. సో లేటెస్ట్ లింక్స్. కానీ ఇక్కడ మనం ఒకటి మర్చిపోయాము. మనం సబ్మిట్ చేసే ముందు పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ చెక్ చేసుకోవాలని చెప్పాను మోజ్ ద్వారా. ఓకే, సో అది మనం వేసుకోకుండా సబ్మిట్ చేసేసాం. ఓకే, వీ హార్ట్ ఇట్ టాప్ సైట్, ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాము ఎంత ఉంది చూడండి. పేజ్ అథారిటీ 30, డొమైన్ అథారిటీ 29 ఉంది, స్పామ్ స్కోర్ ఏమో 9% ఉంది. అసలు యాక్చువల్గా ఏంటంటే 35 ఉంటే కనుక చేసుకోవచ్చు. కాకపోతే స్పామ్ స్కోర్ తక్కువ ఉంటే చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 30 లేదు, కానీ స్పామ్ స్కోర్ కూడా ఉంది. అంటే ఇది ఏ కేసు అంటే కనుక లీస్ట్ కేసులు. ఇంకా మన దగ్గర సైట్స్ ఏం లేవు అనుకున్నప్పుడు ఈ సైట్లో సబ్మిట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇలాంటి సైట్లో సబ్మిట్ చేస్తే ఉన్న రిప్యుటేషన్ కూడా ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది. అది ఇంకా కేసు అంతే. అంటే గుడ్ థింగ్ ఏముందో చెక్ చేసుకునే ముందు బ్యాడ్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, గుడ్ థింగ్స్ కొద్దిగా ఉన్నా పర్లేదు, బ్యాడ్ థింగ్ లేకుండా అంటే స్పామ్ స్కోర్ లేకుండా ఈ రెండు ఎక్కువ ఉన్నా కొంతవరకు ఇబ్బంది లేదు. ఒకవేళ స్పామ్ స్కోరు ఎక్కువ ఉండి ఈ రెండు తక్కువ ఉంటే కనుక ప్రాబ్లం అయితే ఉంటుంది. ఓకే, పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ మినిమం 35 లేదు. కేస్ లీస్ట్ కేసు ఏంటంటే 30 ఉన్నా కూడా చేసుకోవచ్చు. కానీ స్పామ్ స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఓకే, సో ఈ ఆటోమేటిక్ ఏంటంటే స్పామ్ స్కోర్ ఎక్కువ ఉంది అంటే ఆటోమేటిక్ ఈ మోజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ తక్కువే ఉంటాయి. ఎందుకంటే వాడు కాపీ కంటెంట్ కాబట్టి చాలా ఎఫెక్ట్ అనేది ఉంటుంది సైట్కి. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సబ్మిషన్ చేస్తాను. ఓకే, సో కానీ ఇది ఏంటంటే లీస్ట్ కేసులో దీన్ని తీసుకోవచ్చు. అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో మనకి సైట్స్ లేవనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. సో నేను ఇది క్లోజ్ చేస్తాను ఫర్ దిస్ డొమైన్. ఓకే, సో డైరెక్టరీ సబ్మిషన్ అని ఓపెన్ అయింది. ఇక్కడ ఏంటిది అంటే కనుక లింక్ ఏం సబ్మిట్ చేస్తున్నానంటే లింక్ సబ్మిట్ చేస్తున్నాను. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఇన్షూర్ యువర్ బ్లాగ్ ఈజ్ యాక్సెప్ట్ ఇంటూ డైరెక్ట్లీ ప్లీజ్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. ఓకే, సో ఇది ఎందుకు అడుగుతున్నాడు అంటే కనుక ఇది ఆర్టికల్ సబ్మిషన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు లాగిన్ అవ్వమని చెప్తున్నారు. నేను ఇది తీసేస్తున్నాను. సో మీకు అందులో లింక్ యాక్సెప్ట్ చేస్తే ప్రాబ్లం లేదు, వేయచ్చు. కానీ మ్యాక్సిమం బ్లాక్ డైరెక్టరీస్కి 100కి 99% అయ్యే ఉంటాయి. అంటే డైరెక్టరీ సబ్మిషన్ లిస్ట్ ఒకసారి చేస్తే ఈజీగా ఉంటాయండి. ఫస్ట్ టైం ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది అంతే. సో నెక్స్ట్ టైం ఏంటంటే దేనికి దానికి ఇండివిజువల్గా సైట్స్ లింక్ క్లిక్ చేసుకుంటా సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళడమే. సో అది పనిచేస్తుందా లేదా అనేది ఓపెన్ చేసి చూసే వరకు తెలియదు. కొంత ఎక్స్పీరియన్స్ వస్తే కనుక మ్యాక్సిమం ఉన్నా కూడా ఒక 20 సైట్స్ 25 సైట్స్ గుర్తుంటాయి, అంతకుమించి కూడా గుర్తుండవు. సో ఇది ఓపెన్ చేస్తున్నాను. అది ఇందాక సైట్ అయ్యి ఉండొచ్చు. ఇది ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఈ సైట్స్ ఏంటంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి కేటగిరీస్ పెట్టారు వీళ్ళు. ఇది ఏదో ప్రాబ్లం ఉంది సైట్. అంటే చాలా మంది డమ్మీగా వాళ్ళ సైట్కి ట్రాఫిక్ రావడానికి వాళ్ళ సైట్లో యాడ్స్ కోసం చాలా మంది పెట్టేవాళ్ళు ఉంటారు. సో ఆ సైట్కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ మనకు అనవసరం. బట్ ఏంటంటే మనకి క్లిక్ చేసుకోవడం వరకు సరిపోతుంది. నాకు ఎస్ఈఓ కళ్యాణ్ అని ఒక సైట్ ఉంటుంది. ఈ సైట్ నుంచి బాగా లింక్స్ కొద్దిగా ఎక్కువ ఇస్తూ ఉంటాడు బెటర్గా.
ఓకే. ఇక్కడ వీడన్ని అన్ని టైప్స్ ఆఫ్ సైట్స్ ఇస్తున్నాడు. సో డైరెక్టరీ సబ్మిషన్స్ లో ఓపెన్ చేస్తుంది. ఇప్పుడు దొరికే సైట్ ఓపెన్ చేస్తుంది. ఈ డైలీ సబ్మిట్ డాట్ కామ్ అనే సైట్ ఉంది. ఈ సైట్ లోకి ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సబ్మిట్ లింక్, సబ్మిట్ ఆర్టికల్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఆర్టికల్ అయినా సబ్మిట్ చేసుకోవచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదు. ఇక్కడ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అనే కేటగిరీలో ఎన్ని లింక్స్ ఉన్నాయి? 31 లింక్స్. హెల్త్ లో 35, రీజనల్ లో 16 ఉన్నాయి. అంటే మనం ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేసుకుంటామో మన లింక్ వెళ్ళి ఆ కేటగిరీ కింద వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే ఒక 25 కేటగిరీస్ ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ లో ట్యూటరింగ్, లాంగ్వేజ్ అని ఉంది. వేరే సైట్ లోకి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ విడిగా, ట్యూటరింగ్ విడిగా ఉండొచ్చు, చెప్పలేం. అది వాళ్ళు డిఫైన్ చేసుకునే కేటగిరీని బట్టి. మన పని ఏంటంటే మనకి ఎగ్జాక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం సైట్ ఓపెన్ చేసాము, జస్ట్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ కేటగిరీస్ సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్ లింక్ పెడుతున్నాను. నేను ఏ సైట్కి వర్క్ చేస్తున్నాను, సైట్లో ఏ పేజ్కి వర్క్ చేస్తున్నాను అంటే ఈ పేజ్కి వర్క్ చేస్తున్నాను. కాపీ. సో ఈ డేటా అంతా కూడా పెట్టాలి. ఇక్కడ చూడండి, ఫ్రీ లిస్టింగ్, రెగ్యులర్ లింక్, ఫ్రీ. Okay. Your site will be listed below section subject to proper subcategories permanent link. Okay. సో ఇక్కడ రెసిప్రోకల్ అని ఒక ఆప్షన్ వస్తుంది. రెసిప్రోకల్ అంటే ఏంటంటే మన లింక్ వాళ్ళ సైట్ లో పెడుతున్నాము, వాళ్ళ లింక్ కూడా మన సైట్ లో పెట్టుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తున్నట్టుగా అనమాట. మన సైట్ లో నుంచి లింక్ ఇస్తాము వేరే వాళ్ళకి. ఇప్పుడున్న పొజిషన్ లో ఉంది, మన సైట్ లో. మన సైట్ లో నుంచి వేరే సైట్ కి లింక్ ఇవ్వచ్చు అంటారా? ఇప్పుడున్న పొజిషన్ లో ఈ అవును. కాన్సెప్ట్ మీద బేస్ ఇవ్వచ్చా? అంటే మనం ఇప్పుడు వేరే వాళ్ళ సైట్ లో లింక్ వేస్తున్నాం, అక్కడ నుంచి లింక్ తెచ్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడు వేరే అవును, వాళ్ళకి మన సైట్ లో లింక్ ఇస్తామా? ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే ఇవ్వచ్చు, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మన సైట్ కు ఉన్న పవర్ ఏమవుతుంది అంటే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో మనం ఇదంతా చేసేది దేనికోసం? మన సైట్ పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ పెంచుకోవడం కోసం వేరే టాప్ గా ఉన్న సైట్లకి వెళ్ళి మనం సబ్మిట్ చేస్తున్నాం. సో కానీ ఇప్పుడు మనం మన సైట్ లో లింక్ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అలా లింక్ ఇస్తే ఏమవుతుంది అంటే మన సైట్ లో ఉన్న కొంత పవర్, అంటే 5%, 10% ఏ పవర్ అయితే ఉందో ఆ పవర్ అనేది ఏమవుతుంది అంటే ఆ సైట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటుంది. ఈ డైరెక్టరీ సబ్మిషన్ లో ఇది ఒక కొంచెం డిఫికల్టీ, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో ఫ్రీ లిస్టింగే కానీ రెసిప్రోకల్ అంటున్నాడు. రెసిప్రోకల్ అంటే ఇది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఏమవుతుంది అంటే మనం దానికి ఇంటర్లింక్ ఎక్స్చేంజ్ అన్నమాట. అంటే మన లింక్ వాళ్ళ సైట్ లో, వాళ్ళ లింక్ మన సైట్ లోకి పెట్టి యాక్సెప్ట్ చేసినట్టుగా అనమాట. సో ఎప్పుడు కూడా ఇలా రెసిప్రోకల్ అనే కాన్సెప్ట్ తీసుకోకూడదు ఎక్కడ డైరెక్టరీ సబ్మిషన్ లో. ఓకే, ఎప్పుడు కూడా ఫ్రీనే తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం పెయిడ్ కూడా తీసుకోకూడదు. ఓకే, సో పెయిడ్ కూడా తీసుకోకూడదు. సో యువర్ సైట్ విల్ బి లిస్టెడ్ బిలో ఫ్యూచరింగ్ లిస్టింగ్, సబ్మిట్ టు ప్రాపర్ సబ్ కేటగిరీస్ పర్మనెంట్ లింక్. ఓకే, సో ఏంటంటే ఫ్రీ లిస్టింగే తీసుకోవాలి ఫస్ట్ థింగ్, పెయిడ్ అనేది వద్దు అసలు. ఓకే, కానీ ఫ్రీలో కూడా ఏం చేయాలంటే రెసిప్రోకల్ అనేది తీసుకోకూడదు, ఓన్లీ ఫ్రీ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనం రెగ్యులర్ విత్ ఫ్రీ, ఇందులో అసలు ఈ ఆప్షన్ లేదు. ఓకే, అసలు ఈ సెకండ్ ఆప్షన్ లేదు. ఈ రెండు పెయిడ్ ఉన్నాయి. ఈ రెండు ఇదేంటిది రెసిప్రోకల్ ఉంది. పెయిడ్ ఎందుకు ఇస్తాడంటే కనుక 24 hours కి యాక్సెప్ట్ అయిపోతుంది. అంటే ఫ్రీ చేస్తే ఏమవుతుంది అంటే మనలాగా కొన్ని వేల మంది సబ్మిట్ చేసి ఉంటారు. వాళ్ళ సైట్ ఏంటి, వాళ్ళ కరెక్ట్ కేటగిరీ సెలెక్ట్ చేశారా లేదా, ఆ సైట్ కి ఏమన్నా ఒరిజినల్ ఉందా లేదా, అన్ని చాలా క్రైటీరియా సెట్ చేసుకొని అప్పుడు పబ్లిక్ కనబడేట్టుగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. అంటే డైలీ ఇది మనలాగా సైట్ ట్రాక్ ఉన్న వాళ్ళు క్రియేట్ చేస్తారు, దీని నుంచి ఎక్కువ బిజినెస్ వచ్చేది ఉండదు వాళ్ళకి. సో ఏదో ఖాళీ ఉన్న టైంలో యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. లేదు అనుకుంటే పెయిడ్ వాళ్ళకి ఎవరైతే ఎన్రోల్ అయ్యారో పెయిడ్ వాళ్ళకి కూడా ఓకే చేస్తూ ఉంటారు. కానీ ఫ్రీ ఏంటంటే చాలా ఉంటాయి. సో ఫ్రీ ఉండగా పెయిడ్కి ఎందుకు వెళ్ళాలంటే ఫ్రీగా సబ్మిట్ చేస్తే లింక్ ఎప్పటికి యాక్సెప్ట్ చేస్తాడు. యాక్సెప్ట్ చేయడం అంటే మనం సబ్మిట్ చేసి వచ్చేసాం, కానీ అది పబ్లిక్ విజిబుల్ గా ఎప్పటికి పబ్లిష్ చేస్తాడు అనేది చెప్పలేం. సో అలా కాకుండా పెయిడ్ అయితే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చే 24 hours లో రివ్యూకి వెళ్తుంది. సో యాక్సెప్ట్ చేసేస్తాం. ఇంటర్నల్ గా ఎన్ని లింక్స్, డీప్ లింక్స్ అంటే హోమ్ పేజ్ లింక్ కాకుండా లోపల ఉన్న సబ్ పేజెస్, సబ్ పోస్టులు ఇవన్నీ కూడా ఏం చేస్తాడంటే యాక్సెప్ట్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉంటా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా రెగ్యులర్ ఫ్రీనే చేయాలి, రెసిప్రోకల్ కానీ పెయిడ్ కానీ చేయకూడదు. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో టైటిల్, సో నా టైటిల్ ఏంటి, నేను ఏ పేజీకి చేస్తున్నాను, ఈ పేజ్కే కదా.
అవును. సో ఈ పేజ్ టైటిల్ తీసుకోవాలి. సో ఆ పేజ్ టైటిల్ తీసుకున్నాను. యూఆర్ఎల్ ఇదే కదా. ఒకవేళ నేను ఇప్పుడు ఏం ఓకే. చేస్తున్నానంటే హోమ్ పేజ్ స్లాష్ లోపల ఇంటర్నల్ గా ఉన్న పేజ్ డీప్ లింక్ కానీ ఇంటర్నల్ గా ఉన్న పేజ్ వేస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు ఇది యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ హోమ్ పేజ్ యాక్సెప్ట్ చేస్తా అన్నారు అనుకోండి, ఈ సైట్ క్లోజ్ చేయాల్సిన పని ఏం లేదు. హోమ్ పేజ్ వరకు సబ్మిట్ చేసేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ టైటిల్ ఇవి కూడా మారుతాయి. హోమ్ పేజ్ కి ఏవైతే ఉన్నాయో అవి వేయండి. ఇప్పుడైతే కనుక నేను వేస్తున్నాను. సో కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. సో ఇందాక కలెక్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కేటగిరీ. సో కంప్యూటర్, హార్డ్వేర్, మల్టీమీడియా, ట్యుటోరియల్స్ ఉన్నాయి. సో ట్యుటోరియల్స్ చెక్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ అంటున్నాడు. డిస్క్రిప్షన్ అంటే ఏంటంటే కొంచెం ఎక్కువ రాసుకోవచ్చు. ఓన్లీ ఒక డిస్క్రిప్షన్ ఉందనుకోండి మీకు, మొత్తం అన్ని ఫీల్డ్స్ లో ఓన్లీ ఒక డిస్క్రిప్షన్ ఉంటే ఏం చేస్తారంటే ముందు మెటా డిస్క్రిప్షన్ ఎట్టి పరిస్థితుల్లో వేయాలి స్టార్టింగ్. ఓకే, ఎందుకంటే మనం మెటా డిస్క్రిప్షన్ ఏ బేసిస్ మీద రాసుకుంటాం, ఫస్ట్ 150 క్యారెక్టర్స్ ని కీవర్డ్ తో టార్గెట్ చేసుకుని రాసుకుంటాం కదా. సో అందుకని ఏంటంటే ఫస్ట్ 150 క్యారెక్టర్స్ ని కంపల్సరీ వేసేసేయాలి అది. కాపీ ఓకే. సో ఇక్కడ వేసేసాను. ఓనర్ నేమ్ సో నాది ఇవ్వకూడదు. ఓకే, సో నాది ఇవ్వకూడదు, వేరే నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా నా మెయిల్ ఐడి ఇవ్వట్లేదు. మెటా కీవర్డ్స్ ఏమేమి ఉన్నాయి, కీవర్డ్స్ నేను ఆల్రెడీ ఇందులో సబ్మిట్ చేశాను, అందుకనే సజెషన్ చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి, డిస్క్రిప్షన్ అంటే వేరు, మెటా డిస్క్రిప్షన్ అంటే వేరు. మెటా అన్నామంటే అది గూగుల్ రీడ్ చేసుకునే కాన్సెప్ట్ అన్నమాట. మీకు టైటిల్ ని కూడా బయట మీరు ఎక్కడ ఆర్టికల్స్ చదివినప్పుడు మెటా టైటిల్ అంటారు, డిస్క్రిప్షన్ ఏమో మెటా డిస్క్రిప్షన్ అంటారు. అంటే మెటా డిస్క్రిప్షన్ అంటే కంపల్సరీ ఏది వేయాలి అంటే ఫస్ట్ 150 క్యారెక్టర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఎక్కువ వచ్చేసింది అంటున్నారు, 250 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ వచ్చింది అంటున్నాడు. ద ఫైల్ కెనాట్ ఎక్సీడ్ అంటున్నాడు. అంటే మెటా డిస్క్రిప్షన్ లిమిట్ ఉంటుంది కదా, 150 క్యారెక్టర్స్. కానీ వీళ్ళు ఏం చేశారంటే 250 క్యారెక్టర్స్ వరకు లిమిట్ ఇచ్చారు. సో మీరు దానికి తగ్గట్టుగా ఎడిట్ చేసేసుకోండి. మీకు ఓన్లీ డైరెక్ట్ గా డిస్క్రిప్షన్ కాలం ఒకటే ఉంటే కనుక ఎక్కువ వేసుకోండి. అది ఇంతే లిమిట్ ఉంటుందని చెప్పడానికి లేదు. ఒకరు 150 క్యారెక్టర్స్ ఎలా చేయొచ్చు, ఒకరు 300 ఎలా చేయొచ్చు చెప్పలేం. కానీ మీరు అన్నిట్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ మెటా డిస్క్రిప్షన్ ప్లేస్ చేయండి. అంటే మన సైట్ కి ఏదైతే మెటా డిస్క్రిప్షన్ కింద ఫామ్ చేస్తున్నామో దాన్నే వేయండి. ఎందుకంటే గూగుల్ రీడ్ చేసుకునేది ఈ సైట్ లో ఇవే. దీని యూఆర్ఎల్ ఏంటి, దీని డిస్క్రిప్షన్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా రీడ్ చేసుకుంటూ ఉంటది. సో నేను ఇది చెక్ చేస్తున్నాను. ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ కూడా ఉంది కాబట్టి రెండు అడిగాడు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే సైట్ లో మిగతా కంటెంట్ ఉంటుంది కదా, దాన్ని డిస్క్రిప్షన్ కింద వేయండి. అలా కాకుండా ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే ఉంది, లేదు ఓన్లీ మెటా డిస్క్రిప్షన్ ఉంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంత లిమిట్ అయితే ఉంటుందో అంత లిమిట్ లో మెటా డిస్క్రిప్షన్ రాసేసేయండి. దాని తర్వాత స్పేస్ ఉంటే కనుక ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వేసుకోవచ్చు. ఇలా మీకు డిస్క్రిప్షన్ వేరు, మెటా డిస్క్రిప్షన్ వేరు. మెటా కీవర్డ్స్ అంటే కనుక మెయిన్ కీవర్డ్స్ కిందకి వస్తాయి. సో దీన్ని సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి ఏమైంది, లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఓకే, సో నీడ్ మోర్ లింక్స్. ఓకే, ఇంకేమైనా లింక్ సబ్మిట్ చేయాలి అంటే చేసుకోమంటున్నాడు. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, URL సబ్మిట్ అని సబ్మిట్. వచ్చింది. ఓకే, అవును. అంటే నేను సబ్మిట్ చేశానని చెప్పి మా వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే చెప్తారు ఇన్ని సైట్లో చేశాను. మేమేం అడుగుతామంటే ఈ సబ్మిట్ చేసిన యూఆర్ఎల్ అనేది దాన్ని అడుగుతా ఉంటాం. సో ఎందుకు ఇది అడుగుతా ఉంటామంటే అక్కడ మనకు ఐడియా వచ్చేస్తుంది. సో వాళ్ళు ఒకవేళ ఎంటర్ చేసిన, సో దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది అంటే మన పోస్ట్ కనబడిపోతూ ఉంటుంది. అంటే దీన్ని ఎడిట్ చేయలేము కానీ ఇప్పుడు, బట్ ఆ పోస్ట్ అయితే కనబడతా ఉంటుంది. సో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెక్ చేసుకుంటే లింక్ టైప్, సో లింక్ ఇలా సబ్మిట్ చేసిన లింక్ వస్తుంది కాబట్టి, సో సబ్మిట్ అని వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. ఓకే, సబ్మిటెడ్ లింక్. ఓకే, సో ఇట్లా సబ్మిట్ చేసిందైనా సరే అదైనా సరే, కాకపోతే ఏంటంటే మనకి సబ్మిట్ అయితేనే సక్సెస్ఫుల్ గా దాన్ని ఎంటర్ చేసుకుంటున్నాం సబ్మిటెడ్ యూఆర్ఎల్ అని. లేకపోతే కనుక బేసిక్ యూఆర్ఎల్ కూడా ఎంటర్ చేయాల్సిన పని లేదు, అది సక్సెస్ అయితేనే. ఓకే, ఒకవేళ ఆ సైట్ లో రెసిప్రోకల్ తప్ప ఆప్షన్ లేదనుకోండి, రెసిప్రోకల్ దానికి స్టార్ ఇస్తాడు, లేకపోతే రెసిప్రోకల్ కంపల్సరీ అంటాడు. అలాంటి సిచ్యువేషన్స్ ఏంటంటే మనం ఫ్రీ లిస్టింగ్ చేయలేం. అప్పుడు దీన్ని అసలు టచ్ చేయొద్దు. మీరు ఓన్లీ ఒకటే గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సబ్మిషన్స్ చాలా ఈజీగా అయిపోతాయి కానీ చాలా సైట్స్ పనిచేయవు. అది మన ప్రాబ్లం కాదు, అందరి ప్రాబ్లం అంతే. అంటే 1000 సైట్లు ఓపెన్ చేస్తే 100 సైట్లు పనిచేయచ్చు, మిగతా 900 సైట్లు పనిచేయవు. కొంచెం మీకు ప్రాసెస్ అలవాటు అయితే టకటక ఫ్రీగా వెళ్ళిపోతారు. ఓకే, సో ముందు మనకు కావాల్సిన డేటా మొత్తం ఏంటిది, టైటిల్, మెటా డిస్క్రిప్షన్, సారీ టైటిల్, యూఆర్ఎల్, మెటా డిస్క్రిప్షన్ విడిగా పెట్టుకోండి కొంత.
మెయిన్ డిస్క్రిప్షన్ అంటే ఇంకా దీంతో పాటు ఇంకా ఎక్స్ట్రాగా కొంత ఇన్ఫర్మేషన్ పెట్టుకోండి. ఎప్పుడు మెటా డిస్క్రిప్షన్ అని అడుగుతాడా, డిస్క్రిప్షన్ అని అడుగుతాడని చెప్పలేను. కాకపోతే మెటా డిస్క్రిప్షన్ అని ఉన్న చోట కంపల్సరీ మన మెయిన్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అది కంపల్సరీ పడాలి. మిగతా విడిగా డిస్క్రిప్షన్ ఉంటే కనుక ఇంకా ఎక్సెస్ ఇన్ఫర్మేషన్ కానీ వేరే ఇన్ఫర్మేషన్ కానీ పడాలి. సో ఫస్ట్ మటుకు ఛాన్స్ ఏంటంటే మెయిన్ మెటా డిస్క్రిప్షన్ రీడ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వాలి. ఓకే. సో ఈ డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటాము. కీవర్డ్స్, ఇమేజెస్ ఏమైనా ఉంటే ఇమేజెస్ కూడా అన్ని ఒక దగ్గర పెట్టుకుంటాం. ఈ టెక్స్ట్ వైజ్ డేటా అంతా కూడా నోట్ ప్యాడ్ పెట్టుకుంటా ఉంటాం. సైట్ ఓపెన్ చేయడం, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం, పేస్ట్ చేయడం, సబ్మిట్ కొట్టడం. సక్సెస్ అయితే ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేయడం, లేకపోతే క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకొక సబ్మిషన్కి వెళ్దాం. సో డైరెక్టరీస్ చాలా ఈజీగానే అయిపోతాయి, కానీ వాడు ఒకవేళ మనం లింక్ యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది. 2 నెలల నుంచి 3 నెలల వరకు కూడా పట్టే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈజీగా అవుతూ ఉంటాయి. సో ఎస్బిఎంస్ ఇందాక చేసింది ఏంటంటే త్వరగానే వచ్చేస్తాయి. ఒక 1 వీక్ లోపు కూడా రావచ్చు. చాలా పవర్ఫుల్ లింక్స్ అంటే అలా ఎక్కువ ఎస్బిఎంస్ వస్తే కనుక ఏమవుతుందంటే మన సైట్కి చాలా పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆటోమేటిక్గా జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ 2 సబ్మిషన్స్ అర్థమైనాయండి, ఎస్బిఎంస్, డైరెక్టరీస్. హలో. హలో. అర్థమైనాయండి 2 సబ్మిషన్స్. ఆన్ పేజ్కి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది. ఓకే. సో ఇది కొత్త ప్రాసెస్ కాబట్టి వాళ్ళు 2 చెప్పాను. మిగతా మనం రేపు డిస్కస్ చేసేద్దాం. ఓకే, ప్రాబ్లం లేదు. మీకు లిస్ట్ దొరకడం, లిస్ట్ని ఎత్తుక్కోవడం, ఆ లిస్ట్కి ఏమేమి సబ్మిషన్స్ ఉన్నాయనేది ముందు లిస్ట్ చేసుకుంటారు. సో దాని తర్వాత ఆ లిస్ట్ వైజ్ కలెక్ట్ చేసుకొని విడిగా సెర్చ్ చేసి వెతుక్కోవడమే. అంటే స్పెసిఫిక్గా ఏ సైట్లలో ఉంటాయని చెప్పలేను. నాకు ఇప్పుడు ఈ సైట్లో దొరికింది blogginglift.com అని, మీకు xyz.com లో దొరకవచ్చు, abc.com దొరకవచ్చు, చెప్పలేము. మనం ఏంటంటే 1 by 1 అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఓకే. ఎక్సెల్ షీట్ ఒకటి మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది. సో మీరు ఒకసారి ఇవన్నీ ఊరికనే ఫస్ట్ చూడండి. ఏదండి? ఆ సైట్లన్నీ ముందు మోజులో చెక్ చేసుకోవాలి కదా? ముందు మోజ్ కంపల్సరీ చెక్ చేయాలి. అంటే అది డమ్మీ సైట్ అయితే కనుక వేస్తే ఉన్న పవర్ కూడా పోతుంది. అంటే మన ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ వైజ్ అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన టాప్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మన వాల్యూ కొంచెం పెరుగుతుంది. బెస్ట్గా లేని వాళ్ళతో తిరిగామనుకోండి కొంచెం డల్ అయినట్టుగా ఉన్న ర్యాంకింగ్ కూడా పోయే ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి అంటే దానికి పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ తక్కువ ఉన్న ఇబ్బంది లేదు, కానీ స్పామ్ స్కోర్ ఎక్కువ ఉందనుకోండి మన సైట్కి ఉన్న పవర్ కూడా పడిపోతూ ఉంటుంది. సో మీరు సబ్మిట్ చేసే ముందు కంపల్సరీ ఎట్టి పరిస్థితిలో అది చెక్ చేసుకోవాలి. డొమైన్ అథారిటీ, ఓకే. పేజ్ అథారిటీ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. చాలా స్పామ్ తక్కువే ఉంది. ఇది కొంత 30 వరకు ఉన్న ఇబ్బంది లేదు, వేసేసేయండి. కానీ స్పామ్ ఎక్కువ ఉంటే 30 ఉంటే మాత్రం తీసుకోవద్దు. ఈ రెండు మినిమం 35 ఉండేటట్టుగా చెక్ చేసుకొని స్పామ్ ఎంత తక్కువ ఉంటే అంత చూడండి. సో మీరు ఒకవేళ వాళ్ళు వేరే సైట్లు కూడా మార్చి చూసుకోండి. ఒకవేళ నేను ఈ సైట్లో లిస్ట్ చూశాను, మీరు వేరే సైట్ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి. అంటే చెక్ చేసుకుంటూ ఉండడం. ఇంకా కొంచెం క్రిటికల్గా ఏంటంటే పేజ్ అథారిటీ, డొమైన్ అథారిటీ ఎక్కువ ఉండాలి 35, స్పామ్ తక్కువ ఉంటే మంచిది. స్పామ్ ఎక్కువ ఉన్నా కూడా ఒకసారి పెరగదు. సో అది ప్రాబ్లం లేదు. అది ఒకసారి 2 సబ్మిషన్స్ ఒకసారి హాఫ్ ఫేస్ సబ్మిషన్స్ గురించి ఓవర్వ్యూ ఒకసారి చూడండి. నిన్న చెప్పింది కూడా మనం రేపు మిగతావి కొంచెం ఫాస్ట్గాను మీకు ఇండెప్త్ చెప్తాను. అంటే ఇంతసేపు అవసరం లేదు, రేపు మామూలుగా మనం ఇండెప్త్గా ఇండివిజువల్గా మీకు ఇండివిజువల్ ప్రాసెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఓకే అండి, ఒకసారి చూడండి. మీకు సరే అన్న. వీకెండ్కి ఒకసారి పిక్ చేయండి. నేను ఫ్రైడే, సాటర్డేకి మీకు ఇది అయిపోతుంది. దాన్ని బట్టి నేను ప్లాన్ చెప్తాను ఎలా చేయాలనేది. దాన్ని బట్టి మీరు కొంత ఓకే. ప్రాసెస్ ఏదైనా డౌట్ వస్తే నేను గైడ్ చేస్తాను. సరే అన్న. ఓకే. ఇప్పుడు ఏం చేశారు, ఆ డొమైన్ నేమ్ని వర్డ్ ప్రెస్కి మెయిన్ హోస్టింగ్ తీసుకొని రీడైరెక్ట్ చేశారు దాన్ని. ఇదివరకు వర్డ్ ప్రెస్ ఫ్రీకి ఉందన్నారు. ఓకే. థీమ్ ఒకటి ఇన్స్టాల్ చేసుకున్నాను అన్నమాట అందులో. ఓకే. ఇన్స్టాల్ చేసి జస్ట్ అది ఏంటంటే ఈ కామర్స్ సైట్ ఉంటుంది కదా, అదే దాన్ని WooCommerce చేశారా? ఈ కామర్స్ అది అదే పెట్టాము అంతే. ఇంకా దాంట్లో ఇంకా లోగో కంటెంట్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ ఆ థీమ్ లో ఉన్న ఇమేజెస్, థీమ్ లో ఉన్న కంటెంట్, డమ్మీ కంటెంట్ ఉంది ప్రస్తుతానికి అయితే. ఓకే. అంటే కామర్స్ వైజ్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు దాన్ని. అవునండి. ఓకే. అంటే ఓకే. అంటే లోగో లోగో డిజైన్స్, బిజినెస్ కార్డ్ డిజైన్స్, లైవ్ బ్రోచర్స్ ఇవన్నీ డిజైన్స్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఓకే. అవి అందులో సేల్ పెడతాం కదా, ఓకే. ఓకే. ఆ టైప్ అన్నమాట. ఓకే. ఓకే. అంటే కామర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అది సపరేట్గా ఉంటుందండి. కాన్సెప్ట్ అంతా కూడా ఏమవుతుందంటే అది సపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఆ, అంటే సైట్ ఆన్ పేస్ చేసుకునేటప్పుడు ఇదే ఫాలో అవుతూ ఉంటాము.
కానీ దాని డిజైనింగ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ముందైతే ఇది చూడండి, దాన్ని బట్టి మీకు కామర్స్ ఏదైనా అంటే అది సపరేట్ గా ఉంటుంది ఇండివిజువల్ గా ప్లగ్ఇన్ తో కామర్స్ కి ఎలా చేసుకోవాలి ఏంటనేది. దాన్ని బట్టి ఏదైనా ఉంటే నేను ఒకసారి చూసి చెప్తాను మీకు. అది పర్సనల్ సైట్ కూడా వాడు ఇచ్చాడు ఒకటి, ఫ్రీడమ్ అని ఒకటి ఇచ్చాడు, గణేష్ లంక డాట్ వెబ్సైట్ అని. దానికి ఓకే, చేసుకోవాలి కాదు ప్రొఫైల్ ఏదో పర్సనల్. అదే మీకు కామర్స్ అంటే సపరేట్ గా దానికి అంటే ప్రాసెస్ ఇదే, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా ప్రాసెస్ యాడ్ అవుతుంది. చూద్దాం దాన్ని బట్టి. ముందు మీరు ఇది అయితే దాన్ని బట్టి ఏదైనా ఉంది అంటే కామర్స్ విడిగానా లేకపోతే బేసిక్ సరిపోతుందా అనేది నేను ఒకసారి చూసి చెప్తాను. దాన్ని బట్టి చూద్దాం. సరే, ఓకే అండి. ఓకే ఓకే అండి. ఓకే రైట్. ఓకే అండి.